समर्थं हितभाषिणां श्रीरामो मम देवता रघुवरं रामं भजे धार्मिकं रामेण प्रतिमेन सर्वजगति संवर्धते राजते रामायैव नमोऽस्तु मे मन इदं रामान्न गच्छेद्बहिः रामस्याहम् अहं वसामि सततं रामेहि रामावमाम् श्रीमातृगुरुभ्यां सभायै च नमः। ఇక్కడ కూర్చో మీరు మా కంటికి కనిపిస్తుంది మాట్లాడండి చెప్పడానికి సముత్సాహంగా ఉంటుంది వినేవాళ్ళందరూ కనబడుతుంటే హాయిగా ఉంటుంది ముఖ కవళీకరణ బట్టి చెప్పడం బాగుంటుంది. జై శ్రీరామ్. సరే, సుందరకాండలో గడువు పెట్టాం. ఆ సుందరకాండలో రెండవ సరికి నడుస్తోంది. శతయోజన విస్తీర్ణమైనటువంటి సముద్రాన్ని లంఘించినటువంటి హనుమంతుడు ఆ మధ్యలో అంటే సముద్రంలోనే ముందుగా అధ్యాత్మ రామాయణ ప్రకారంగా ముందుగా సురసన జయించాడు. ఆ తర్వాత మైనాక పర్వతం యొక్క ఆతిథ్యాన్ని కాదు అన్నాడు, అంటే సున్నితంగా తిరస్కరించాడు. ఆ తర్వాత సింహిక వచ్చింది. ఆ సింహికని జాగ్రత్తగా జయించాడు, అంటే వధించాడు, అంటే సురసన జయించాడు. మైనాక పర్వతం ఆతిథ్యాన్ని సున్నితంగా తిరస్కరించాడు. సింహికుని పూర్తిగా సంహరించాడు, చంపేశాడు. అప్పుడు మళ్ళీ గట్టుకు వెళ్ళాడు, లంకిని జయించాడు. అంటే ఎవరిని చంపాలో, ఎవరిని జయించాలో, ఎవరిని గౌరవంగా సున్నితంగా తిరస్కరించాలో అన్నీ తెలిసినటువంటి మేధావి హనుమంతుడు అంటే. అంతేకాదు, కార్యసాధకుని యొక్క లక్షణం ఎలా ఉంటుందో అది హనుమంతుని చూసి నేర్చుకోవాలి. ఏదైనా ఒక పని మీద బయలుదేరుతున్నప్పుడు మధ్యలో సుఖములు వస్తాయి, దుఃఖములు వస్తాయి, అనుకోని సంప్రాప్తిస్తూ ఉంటాయి. లెక్కకు రానీయడు కార్యసాధకుడు దుఃఖంబున్ సుఖంబున్మదిన్ అని చెప్తాడు భక్తృహర సభార్థం తెలుగులో ఏనుగు లక్ష్మణ కవి గారు. ఒకచో నేలను పవ్వడించు, ఒకచో నొప్పారు పూసజ్జపై. ఒక చోట ఓ పని మీద బయలుదేరిన తర్వాత ఓ చోట కటిక నేల మీద పడుకోవాల్సి వస్తుంది, ఒక్కో చోట పూల సజ్జ మీద పడుకునే అవకాశం, అంటే మంచి చక్కనైన కుదురైనటువంటి మంచం మీద పడుకునే అవకాశం కలుగుతుంది. అలాగే ఒకచో శాఖములారగించు, ఒక చోట ఏదో కూర నార పచ్చడి, అంటే ఏదో సాధారణమైన భోజనం చేయాల్సి వస్తుంది. ఒక చోట ఉత్కృష్ట శాల్యోదనంబు, మంచి పిండి మంటలతో భోజనం చేసే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ఒకచో బొంత ధరించు, ఒక చోట ముతగుడ్డలు ధరించాల్సి వస్తుంది. ఒక్కొక్క తరిన్ యోగ్యాంబర శ్రేణి, ఒక చోట చాలా బ్రహ్మాండమైన వస్త్రాన్ని ధరించే అవకాశం ఏర్పడుతుంది. ఏమున్నా లెక్కకు రానీయడు కార్యసాధకుడు, నిజమైన కార్యసాధకుడు ఇవేమి లెక్క పట్టడట. వేటిని? దుఃఖంబున్ సుఖంబున్ మదిన్, దుఃఖమైన సుఖమైనా సరే ఏది లెక్క పెట్టడు. తాను ఏ పని మీదైతే బయలుదేరాడో ఆ పని సాధించడమే అతని ధ్యేయము గాని ఈ మధ్యలో తనకు ఏర్పడేటువంటి అసౌకర్యములు కానీ సౌకర్యములు కానీ ఏమీ తన యొక్క దృష్టికి రావు. అలాంటి వాడే నిజమైనటువంటి కార్యసాధకుడు. ఇక్కడ సందేహం కలుగుతుంది. కష్టం వస్తే లెక్క పెట్టడం అంతవరకు బాగానే ఉంది, సుఖం వచ్చినా లెక్క పెట్టడం ఏమిటి? దుఃఖంబున్ సుఖంబున్ మదిన్ లెక్కకు రానీయడు. ఏ సుఖం వస్తే అనిపించవచ్చు కదా, దాని పెద్ద సుఖాలు కూడా పెద్ద లెక్క పెట్టడు అని చెప్పడంలో ఔచిత్యం ఉంది అనిపిస్తుంది. కానీ ఎల్లప్పుడూ మనకి నిత్యము మనతోటే ఉండేటువంటి కష్టము కానీ సుఖము కానీ మన పనులను పాడు చేయవు. అనుకోకుండా వచ్చిన కష్టం ఎలా పని పాడు చేస్తుందో అనుకోకుండా వచ్చిన సుఖము కూడా అలాగే పనిని పాడు చేస్తుంది. ఏమన్నాం లేదు. ఎలాగో అంటే మనం ఏదో ఊరు వెళ్ళాలనుకున్నాం, బయలుదేరుతున్నాం. సరే, ఏలూరు దాకా వెళ్ళాం. అర్ధరాత్రి అయింది, నేను నరసాపురం వెళ్ళాలి, అత్యవసరమైన పని నాకు. తెల్లవారేప్పుడు నాకు పొద్దున్నే నేను నరసాపురం ఉండాలి. అర్ధరాత్రి అయింది, మరి తెల్లారే వరకు ఫస్ట్ బస్సు. తెల్లారేపటికి తెల్లారిగంటల 4 గంటలకి ఫస్ట్ బస్ ఉందన్నారు. తెల్లారిగంట 4 గంటలకి ఫస్ట్ బస్ ఉందన్నారు కదా అని చెప్పేసి మరి ఏం చేస్తాం? బస్ స్టాండ్లు, ఆ లైట్లు, దోమలు, ఫ్యాన్ సరిగ్గా తిరుగుతారో తెలియదు, గాలి అవుతుందో తెలియదు, అలా నిద్ర రాదు, నిద్రపోతే లగేజ్ అవుతుందో తెలియదు. ఈ అన్ని భయాలతోటి పడుకోకపోవడం, నిద్ర పట్టక కాస్త 2-2:30 అయ్యి కొంచెం నిద్రలోకి జారుకున్నాం. 5ంటికి మెలకు వచ్చింది, 4 గంటలకి బస్సు వెళ్ళిపోయింది.
అంటే అనుకోకుండా వచ్చిన ఆ కష్టం ఉందే అది నా పని కాదు. సరే, మరొక నాడు అదే ఊరికి వెళ్ళాలి, అదే ఎదురుంటాము, అదే అర్ధరాత్రి అయింది. కానీ అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటంటే ఇప్పుడు ఎదురుతో మంచి స్నేహితులు ఏర్పడ్డారు. అక్కడ వెళ్ళారు, అతను ఫోన్ చేశారు, ఇలా ఇక్కడ బస్ స్టాండ్ లో ఉండిపోయాను అని. అయ్యో ఉండు, కంగారు పడకు అని చక్కగా కారు వేసుకుని వచ్చాడు. కారు వేసుకుని తీసుకుని వెళ్ళాడు. అతని ఇంట్లో వేసవికాలం ఏసీ రూమ్ ఉంది, ఏసీ రూమ్ లో పడుకోబెట్టాడు. హాయిగా నిద్ర పెట్టింది. 5ంటికి వెనుక వచ్చింది, 4 గంటలకు బస్సు వెళ్ళిపోయింది. ఏరా అయితే పడుడు పెట్టుకోవడానికి. అంటే అనుకోకుండా వచ్చిన ఈ సుఖమైనా, అనుకోకుండా వచ్చిన కష్టమైనా పనిని పాడు చేస్తుంది. అదే నిజమైనటువంటి కార్య సాధకుడు అనుకోండి, ఎక్కడ ఏసీ రూమ్ లో పడుకున్నా, ఆ బస్ స్టాండ్ లో బెంచీ మీద పడుకున్నా 4 గంటలకి బస్సు అంటే 3:45కి మెలకు రావాలి అక్కడ పడుతుంది. వాడు కార్యసాధకుడు. మళ్ళీ అలారం కూడా పెట్టుకోవాల్సిన పని లేదు. ఆ మనస్సు అలా లేపేస్తుంది, మనస్సు లేపేస్తుంది. అలా కంట్రోల్లో ఉండాలి. ఒకసారి గాంధీ మహాత్ముడు తన చుట్టూ 10 మంది ఉన్నారు, ఏదో మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతుండగా ఆయన బాగా నిద్ర వచ్చేస్తాను. నేను ఒక్క 10 నిమిషాలు పడుకుంటాను, ఒక 15 నిమిషాలు పడుకుంటాను అన్నాడు. గాంధీ గారు పడుకుంటారంటే కాదని వారు, అయ్యో వీళ్ళు లోపలికి పడుకుంటారు, లోపలికి ఎక్కడే పడుకుంటారు అని అలా పడుకుంటుపోయాడు. పడుకోవడం ఉత్తర క్షణంలో మొత్తం నిద్రపడేసింటారు. 15 నిమిషాలు అవ్వగానే ఆయన ఎవరు లేపుతారు? అరగంట దాకా లేకపోయినా ఎవరు లేపుతారు? ఆ సాహసం ఉండదు కదా. ఆయనకే పదవులు దక్కలా, కానీ హీ వాజ్ మోర్ దెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్నాడు గాంధీ మహాత్ముడు. అంటే అందుకని లేపేవాడు ఎవరుంటారు కనుక. అయితే 15 నిమిషాలు అయిందండి, 16వ నిమిషంలో చటుక్కులు ఎత్తుకుతున్నాడు. అది ఆత్మబలం అంటే, సంకల్ప బలం అంటే. ఇది స్వయంగా గాంధీ గారితో అప్పుడు ఉన్నటువంటి వ్యక్తి, ఆ 10 మందిలోనూ ఉన్న వ్యక్తి రేడియో ఇంటర్వ్యూలో చెప్పడం స్వయంగా విన్నప్పుడు నా చిన్నతనం ఈ మాట బాగా గుర్తుందన్నమాట. అప్పటికి పెద్ద అడిగి ఉంటాడు, నేను బాగా చిన్నాను అనమాట. రేడియో ఇంటర్వ్యూ స్వయంగా చెప్తే విన్నమాట ఇప్పటికీ నాకు ఏదో గుర్తుండిపోయింది. అది కదరా ఆత్మబలం అంటే, అది కదా. అందుకని కార్యసాధకుడైన వాడికి ఇలాంటి అడ్డంకులు ఎన్ని వచ్చినా ఏమీ కూడా కార్యాన్ని అడ్డుకోవు అని చెప్పడానికి హనుమంతుడి కన్నా కార్యసాధకుడు మరొకడు లేడు. కనుక ఏదైనా ఒక గొప్ప కార్యాన్ని సాధించాలి అని మనం అనుకున్నప్పుడు హనుమంతుడిని స్మరించి బయలుదేరి పెడితే ఆ కార్యం నిర్విఘ్నంగా పూర్తవుతుంది అని పెద్దలందరూ కూడా మనం చెబుతూ ఉంటారు. అక్కడే జయ చదువులో రామో లక్ష్మణ సింహాబల అనేటువంటి ఆ మంత్రం లాంటి శ్లోకాలు కూడా చదువుకుని మరీ చెబుతూ ఉంటారు. సరే, ఇక్కడ హనుమంతుడు సీతల కోసం వెతికాడు. వెతికిన తర్వాత మొత్తం అశోకవనంలో శిశుభా వృక్షం కింద సీర దొరికింది. ఆ చెట్టు పైననే ఉన్నాడు మహానుభావుడు. ఆయన శాఖాంతరములలో విలీనమై ఆకుల చాటున ఒదిగి ఒదిగి ఉన్నాడు. ఈలోగా అనుకున్నాడు, మయైవ సాధితం కార్యం, కార్యాన్ని సాధించేశాను. రామస్య పరమాత్మన, నా పని కాదు, పరమాత్ముడైనటువంటి రాముని యొక్క కార్యాన్ని సాధించాను అని అనుకున్నాడు. చాలా సంతోషం. రాముడు ఏ పని అయితే చెప్పాడో, నా మీద నమ్మకం ఉంచుకున్న నన్ను ఏ పని కోసం పంపించాడో ఆ పని పూర్తయింది, సాధించేశాను, చూశాను సీతను అని అనుకున్నాడు. అంతలో తతః కిలకిలా శబ్ద బభూవ అంతఃపురాత్ బహిః. అంతఃపురం యొక్క అవతల నుంచి కిలకిలారవ శబ్దాలు వినిపించాడు. ఈ కిలకిల అనే మాట తెలుగు మాట అనుకుంటాం, సంస్కృతంలో కూడా కిలకిలారావం అని అంటారు. కిలకిల సంస్కృతంలోనూ తెలుగులోనూ మార్పే ఉండదు, 2 మాటలను. అది శబ్దము కాదు, దానికి అర్థం ఉండదు. వాటిని ధ్వన్యనుకరణ శబ్దములు అంటారు. వాడు గలగలా నవ్వుతున్నాడు, అలా ఏడుస్తున్నాడు, కిలకిలా నవ్వుతున్నాడు, లేకపోతే గలగలా మాట్లాడుతున్నాడు, కిలకిలా నవ్వుతున్నాడు, కోతి ఖచ్చితంగా నవ్వుతుంది. ఇవన్నీ ఏంటంటే ఒక ధ్వనిని మనం అనుకరిస్తాం. ఆ గోదావరి ప్రవహించే తీరుని మనం అనుకరిస్తాం. గలగలా ప్రవహిస్తుంది గోదావరి, గలగల పారుతున్న గోదావరిలా అని మనకి పాట కూడా ఉంది. గలగల అంటే గలా గలా అంటూ వెళ్ళదు, కానీ ఆ ధ్వనిని మనం అనుకరిస్తాం. కనుక దీనిని ధ్వని అనుకరణ అని అంటారండి ఇలాంటి శబ్దాలు. కాబట్టి ఇక్కడ తతః కిలకిలా శబ్ద, కిలకిల అనే శబ్దాలు గట్టిగా వినిపింటే ఏదో ఒక హడావుడి వినిపించింది. ఏదో ఒక చాలా మంది మాట్లాడుకోవడం, ఒక హడావుడి అనేది కనిపించింది. అంటే ఎవరో ఏదో వస్తున్నప్పుడు, పెద్దవాడు వస్తున్నప్పుడు వచ్చే సౌరంభం ఉంటుంది, అలాంటి సౌరంభం కనిపించింది. కిమేతతు, ఏమిటిది అని సంలీన వృక్షపుత్రేషు, ఆ చెట్ల చాటున, చెట్ల ఆకుల చాటున, చెట్టు యొక్క ఆకుల చాటున దాగి ఉన్నటువంటి ఆ హనుమంతుడు మారుతి ఆయాంతం రావణం తత్ర స్త్రీజనై పరివారితం, స్త్రీలతో కలిసి వస్తున్నటువంటి రావణాసురుడు చూశాడు.
వాల్మీకి రామాయణంలో అయితే రావణుడు ముందే గ్రహించాడు అంతఃపురం పని. అంతఃపురానికి ఆ రావణ భవనము, మండోదర భవనం, అన్ని భవనాలకు వీళ్ళు ఎత్తుకున్నాడు కదా, ఎక్కడెక్కడే సీత ఉందా అని. అందులో రావణుడు పడుకున్న రావణుడు కూడా చూశాడు, అక్కడ నిద్రలో ఉండి చూశాడు. మకుటేర అపవృత్తేరా అని ఆ తలకబెట్టిన కిరీటం పక్కకి తొలగిపోయి ఉందట. అలా ఉన్నటువంటి రావణుడు చూశాను. అక్కడే మనం ఒక వ్యవధానం చెప్పుకుంటాం. రావణాసురుడు 10 తలకాయలు ఉంటాయి, 20 భుజాలు ఉంటాయి కదా, ఎప్పుడు అలాగే ఉంటాడా? ఎప్పుడు అలాగే ఉంటే చాలా అసౌకర్యం కదా. ఎప్పుడు అలా ఉండడు. తన ప్రతాపాన్ని అవతల వారికి చూపించాలనుకున్నప్పుడే 10 శిరస్సులు 20 భుజాలతో ఉంటాడు, భయపెట్టడానికి. విడిగా ఉన్నప్పుడు మాత్రం ఒక తలకాయతో 2 చేతులతోటే ఉంటాడు. అందుకే పడుకున్నప్పుడు ఓ తలకాయతో ఉన్నాడు, ఒకటే కిరీటం ఉంది. అంచేత తొలగిపోయిన కిరీటం కలిగిన శిరస్సుతో అని ఏకవచనంతో చెప్పాడు అక్కడ వాల్మీకి రామాయణంలో. అలా అక్కడ చూశాడు. సరే, ఇప్పుడు మాత్రం ఇక్కడే ఈ సీత దగ్గరకు రావణాసురుడు వచ్చినప్పుడే చూశాడు. సరే, ఆయాంతం రావణం వస్తున్నటువంటి రావణుణ్ణి శ్రీజనైహి పరివారితం, ఆడవాడు చుట్టూ ముగిశారు. కూడా ఆడవాళ్ళందరూ వస్తున్నారంటే రావణాసురుడానికి కూడా ఎవరైనా వస్తూ ఉంటే కూడా జనం రావాలి. వీడు మహారాజులు కదా, ఒంటరిగా నడవరు. ఊరికి ఈ భవనం నుంచి ఆ భవనానికి వెళ్తున్నా కూడా వాళ్ళు ఉంటారు. ఇప్పుడైనా మనకి ఈ మంత్రులు వాళ్ళు వెళుతుంటే ఒంటరిగా ఎప్పుడైనా ఒక మంత్రి నడుచుకుంటున్నప్పుడు చూసాం మనం. ఏదో 4 5 10 మంది ఉంటారు ఖచ్చితంగా. పరివారం అనేది ఉండాలి. ఎక్కడ మొగాళ్ళు ఉండరు. ఎందుకని? సీత ఉన్న చోటికి రావాలి అంటే అది ప్రమదావనం. ప్రమదావనం అంటే ఆడువారి కోసం మాత్రమే, అంటే స్త్రీలు విహరించడానికి, స్త్రీలు మాత్రమే విహరించడానికి ఏర్పాటైనటువంటి వనం. అదే మగవాళ్ళు కూడా అందులో ప్రవేశించు కాబట్టి స్త్రీలే అటుకే బయలుదేరి వస్తూ ఉన్నారు. ఆత్మని చుట్టుముట్టి స్త్రీలే వస్తున్నారు. సరే, స్త్రీభి పరివారితం, స్త్రీజనై పరివారితం, స్త్రీ జనాలతో కొడుకుని బయలుదేరి వస్తున్నాడు. అలాంటి రావణాసురుడు చూశాడు. దశాస్యం, ఇక్కడికి మాత్రం అంటే సీతని బెదిరించాలి కదా, ఆ బెదిరించడం కోసమని దశాస్యం 10 తలకాయలతో వస్తున్నట్ట. వింశతి భుజం, 20 భుజాలతో వస్తున్నట్ట. నీలాంజన చయోపమం, ఒక కాటుక కొండ నడుచుకుంటూ వచ్చేస్తుందా అన్నట్టుగా వస్తున్నట్ట. అటువంటి వాడిని దృష్ట్వా చూసి విస్మయమాపన్న, ఒక్కసారి ఆశ్చర్యపోయాడు. బాపురే, ఇతనా రావణాసుడు అంటే? ఎంత భయంకరాకారంతో ఉన్నాడు, ఎంత తేజస్సుతో ఉన్నాడు, ఎంత వర్చస్సుతో ఉన్నాడు. అతని వర్చస్సు చూసండి హనుమంతుడు ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి ఇతను ఇతని దగ్గర అధర్మము అనేది ఒక్కటి లేకపోతే ముల్లోకాలను పరిపాలించగల సమర్థుడు అనుకుంటాడు. కేవలం ముల్లోకాలను పరిపాలించే సామర్థ్యం ఉన్నవాడు, ముల్లోకాలను పరిపాలించే సామర్థ్యం ఉన్నవాడు ఇవాళ నాశనమైపోయి దిశకి ఎందుకు వెళ్తున్నాడంటే కేవలం అధర్మం అనేది ఒకటే. యతి అధర్మహానస్య, అధర్మం అనేది ఒక్కటి లేకపోతే, అంటే ఒక్కటి చాలు మనిషి పతనమైపోవడానికి. 9 గొప్ప గుణములుండి ఒక్క చెడ్డ గుణం ఉంటే ఆ 9 గుణములు వృధా అయిపోయినట్లే. ఒక్క చెడ్డ గుణం మనిషిని కిందగా లాగేస్తుంది. మనం అనుకున్నాం కదా, ఇప్పుడు కుండెడు పాలలో ఒక్క విషపు చుక్క చాలు మొత్తం విషం అయిపోతుంది. అలాగని కుండెడు విషంలో ఒక్క పాల చుక్క వేస్తే పాలుగా మారదు. ఎందుకంటే చెడుకి శక్తి ఎక్కువ, కానీ జయించే లక్షణం మాత్రం ధర్మాన్ని. ధర్మం జయిస్తుంది, చెడు తన ప్రతాపాన్ని చూపిస్తుంది. చెడు ధర్మాన్ని హింసిస్తుంది, చివరికి ధర్మం జయిస్తుంది. అది అంటే అధర్మం నశించిపోతుంది, ధర్మం ఎప్పుడు నశించదు. అందుకనే ఎప్పుడు ధర్మం నశిస్తుందో అని అనలేదు. యదా యదా హి ధర్మస్య గ్లాని భవతి, ఎప్పుడు ధర్మానికి కష్టం కలుగుతుందో అప్పుడు నన్ను నేను సృష్టించుకుంటాను అన్నాడు. అంతేగా ఎప్పుడు ధర్మం నశించిపోతుందో అలా ధర్మం నశించదు, కానీ కష్టపడుతుంది. దానికి కొన్ని కష్టాలు వస్తాయి, చిక్కులు వస్తాయి, ఇబ్బందుల్లో ఉంటాయి. అప్పుడు దాన్ని ఉద్ధరించడం కోసం భగవంతుడు తనను తాను సృజించుకుంటాడు, అవతరిస్తాడు. విస్మయమాపన్న పత్ర షండేషు అలీయత, ఆ ఆకులు గుబురులు ఇంకా కాస్త వెనక్కి వచ్చి కొంచెం బెదిరినట్టు అనిపించింది. అంతలో ఆ రూపాన్ని చూశారు. అప్రయత్నంగానే ఒక్కడు అలా వెనక్కి, అంటే ఒక కొన్ని అంగుళాలు కొంచెం వెనక్కి జరిగాయి. ఆ ఆకులు గుబురులోకి మరి వెళ్ళిపోయాయి. రావణం రాఘవేణ ఆసు మరణం మే కథం భవే. రావణాసుడు అనుకుంటున్నాడు అధ్యాత్మ రామాయణం కదా, ఇందులో ఆ రావణాసుడు ఇక్కడ అన్నీ తెలుసు. అధ్యాత్మ రామాయణంలో రాముడికి ఎన్ని తెలుసు, రావణాసుడికి ఎన్ని తెలుసు, మిగిలిన వాడికి ఏం తెలియవండి, కొంతమందికి తెలుసు అనుకుంటున్నాడు.
రావణ ఎందుకు మారీచుడు ఎలాగో చెప్పాడు, రాముడు అంటే సాక్షాత్తు నారాయణమూర్తియే. అది నిజమైతే ఎలాగూ నేను ఆ వైకుంఠ పదానికి చేరుకోవాలి, అతని చేతిలో మరణం చనిపోతాను, నాకు కావాల్సింది అదే కదా అని మారీచుడి దగ్గర అనుకున్నాడు కదా, కాబట్టి వెళ్ళమన్నాడు. సరే అది జరిగిపోయింది. ఇప్పుడు ఇంకా రాముడు రావాలి, ఇంకా రావడం లేదు. సీతను బంధించాడు, 10 మాసాలు అయిపోయింది. రావణో రాఘవేణ ఆసు మరణం మే కథం భవేత్తు సీతార్థమపి నాయాతి రామ కిం కారణం భవేత్తు ఇది ఏవం చింతయన్. రాముడు ఇంకా రావడం లేదేంటి? సీతను తీసుకొచ్చేసరిగా, సీత కోసమైనా రావాలిగా, కనీసం సీతను వెతుక్కుంటూ రావాలి కదా. కిం కారణం భవేత్తు, ఎందుకని రాముడు ఇంకా రావడం లేదు అనుకున్నాడు. ఇది ఏవం చింతయన్ రామమేవ సదా హృది. ఇంకా రాముడు రాడేవాడు, ఇంకా రాముడు రాడేవాడు, ఇంకా రాముడు రాడేవాడు, ఇలా రోజు రాముడిని స్మరిస్తున్నాడు. వైరభక్తి. మన మిత్రుడి కంటే మన శత్రువు ఎక్కువగా మనల్ని తలుచుకుంటూ ఉంటాడు ఎప్పుడు కూడా కదా. సదహరి తస్మిన్ దినే అపరరాత్రో రావణ రాక్షసాధిప స్వప్నే రామేణ సందిష్ట కశ్చిదాగత్య వానర. అదే రోజున కలలో రాముని చేత పంపబడినటువంటి ఒక వానరుడు కనిపించాడు. ఒక కోతి కనిపించింది కలలో. అది రాముడు పంపగా వచ్చినటువంటి కోతి. సరే, కశ్చిదాగత్య వానర కామరూపధర, కావలసిన రూపాన్ని ధరించగలిగినటువంటి పెద్ద రూపమా చిన్న రూపమా ఎటువంటి రూపంగా వస్తే అటువంటి రూపాన్ని ధరించగలిగినటువంటి ఒక వానరుడు సూక్ష్మ, చాలా చిన్నవాడిగా ఏమండి, వృక్షాగ్రస్త అనుపస్థితి, చెట్ల కొమ్మల పైన ఉన్నట్లుగా నేను కలలో చూశా. ఇప్పుడు నిజంగా అలాగే ఉన్నాడు, కానీ ఇతను కలలో నేను కలలో చూశా. ఇది దృష్ట్వా అద్భుతం స్వప్నం, ఆ స్వప్నం చాలా అద్భుతమైనటువంటిది. స్వాత్మనియేవ అనుచింత, దాన్ని తలుచుకుంటూ స్వప్న కదాచిత్ సత్య స్యాత్, ఒక్కొక్కసారి కళ కూడా నిజమవుతుంది ఇతను అనుకుంటున్నాడు. ఒక్కొక్కసారి కళ కూడా నిజమవుతుంది. స్వప్న కదాచిత్ సత్య స్యాత్, ఒక్కొక్కసారి కళ కూడా నిజమవుతుంది. ఏం తత్ర కరోప్యం, అలా ఇదో పని చేస్తాను. ఏమిటి? జ్ఞానికి భయంకరమైన మాటలు, కర్ణశూలములు లాంటి మాటలు మాట్లాడి దాన్ని బాధపెడతారు. అప్పుడు నిజంగా చెట్ల కొమ్మల చోట ఏదైనా ఒక వానరం ఉంటుంటే వెంటనే తాను కిందికి దిగి రావడం కానీ లేదా వెళ్ళిపోయి రాముడికి విషయం చెప్పడం కానీ జరుగుతుంది. ఏదైనా పోపులో గట్టిగా ఉన్నాయి, ఎగ్జాస్ట్ జస్ట్ సౌండ్ వస్తుందండి, ఈయన వస్తుంది ఎగ్జాస్ట్ కదా, మన సౌండ్ వస్తుంది కదా, అదే వస్తుంది. ఇది వీడియోలో కూడా వెనక అది రాబడి దగ్గులు వస్తున్నాయి. నేనేం చేయలేదు, అది ఆడియో మీరు చూసుకోవాలి. 5 నిమిషాలు ఆగుతుంది, తర్వాత కట్టేది. ఏది మంచిదంటే చేస్తాను చూడండి, దగ్గమంటారా ఎగ్జాస్ట్ కావాలి చూడండి. ఆ తరపు కూడా తీసేయండి. ఫ్యాన్ వేసుకోండి, పర్లేదు, ఫ్యాన్ వేసుకోండి. అదే గడ్డ ఉంది కాబట్టి ఆ తరపు తీసేయండి. అప్పుడు ఘాటు కాస్త బయటకు ఉన్నాయి కదా, ఇది కూడా ఇక్కడ పెట్టుకుంటే పైకి ఊపినండి ఓపెన్ అయితే ఎలా ఉంచుకోవాలి. అదే అది అప్పుడు అంటే రికార్డ్ చేయమంటే చేస్తాను, వాయిస్ నాయిస్ వస్తుంది. గౌరవం చేస్తారండి. కట్టేసారా ఉంచా కట్టేసారా ఎగ్జాస్ట్. సరే, డోర్లను తీసేకనే స్టార్ట్ చేద్దాం సార్. రెడీ. ఆ వానరుడు నేను మాట్లాడిన మాటలన్నీ పట్టుకుని రాముడిని చెప్తాడు. అప్పుడు మామూలుగా నా మీద కోపంతో రావడంలో కొంచెం ఆలస్యం చేయొచ్చు, నన్ను చంపడం కోసం అతను చూద్దానే పెడదాలే అనుకోవచ్చు. కానీ సీతాదేవి ఇప్పుడున్నది తెలిసి
తెలిస్తే కూడా అక్కడుందా క్షేమంగా బాగానే ఉంది అనుకుంటే ఆలోచన ఒకలా ఉంటుంది, బ్యాగ్ ఒకలా ఉంటుంది. లేదు మాటలతో ఆవిడ బాధ పెట్టేస్తున్నాడని తెలిస్తే తన ధర్మపత్నిని ఎవరో ఇలాగ బాధ పెడుతున్నాడో తెలిసినప్పుడు ఏ మగవాడు కూడా ఉనికి ఉండలేడు. అప్పుడు చాలా వేగంగా ఇక్కడికి వచ్చేస్తాడు. కనుక ఆపణ చేస్తాను అనుకున్నాడు రావణాసుడు. జానకీం వాక్చరైహి విద్వా దుఃఖితాం నితరాం అహం కరోమి దృష్ట్వా రామాయ నివేదయితుం వానరః. నివేదయతు వానరః, నేను ఆ జానకీదేవిని మాటలతో బాధిస్తాను, ఈ విషయాన్ని వానరుడు చెప్పును గాక రాముడు కోరుకున్నాడు. ఎంత ఆలోచన చేశాడు చూడండి. సరే ఇచ్చేవం చింతయం సీతా సమీపం అగమత్తు. ధృతం చాలా వేగంగా సీతాదేవి దగ్గరికి వచ్చాడు. నూపురాణం కింకిణీనాం సత్వా సంజితం అంగన. అతను నడుస్తూ ఉంటే ఆ కాలి అందిన ధ్వనులు, చేతులకు ఉన్నటువంటి కంకణముల ధ్వనులు ఇవన్నీ కూడా విని కంగారు పడిపోయింది పాపం. సీత భీత లీయమాన, భయపడిపోయి అలా ఇంకా పక్కకి దాను ఎలాగ శరీరం విప్పార్చి లేకుండా అలా కుచించుకుపోయి ఉందన్నమాట. స్వాత్మన్య సుమధ్యమ, అసలే సన్నని నడుము కలది, ఇంకా సన్నగా తను సన్నం చేసుకుంటోంది. అధోముఖి, తలకాయ ఉంచుకుంది. అస్త్రునైనా కళ్ళమ నీడొచ్చేస్తున్నాయి. రామార్చితాంతర, మనసులో రాముడు స్మరించుకుంటూ అలా అక్కడే ఉంది. రావణ అపి తదా సీతాం ఆలోక్య. అప్పుడు రావణాసుడు వచ్చాడు, సీతాదేవిని చూశాడు. చూసి ఏమిటి సీత, రామో వనచరాణం హిమధ్యే తిష్టటి సానుజ. రాముడు వనచరులతో కలిసి తమ్ముడితో కలిసి ఆ అడవిలో అడవి మనుషులతో పడుగు తిరుగుతూ ఉన్నాడు. నపశ్యంతి కదాచిత్ దృశ్యతే కేశ్చిత్ కదాచిత్ నైవ దృశ్యతే. ఒక్కొక్కసారి కొంతమంది కనిపిస్తున్నాడు, మా వాళ్ళందరూ అటు వెళ్ళి వస్తున్నారు. ఒక్కోసారి కనిపిస్తున్నాడు, ఒక్కోసారి కనిపించట్లేదు. రాముడు ఉన్నాడో లేడు కూడా తెలియడం లేదు. లేడు అనుకుంటే అప్పుడు కనిపిస్తున్నాడు, ఉన్నాడు అనుకుంటే కనిపించట్లేదు చూస్తుంటే. అలాగే మయాతు బహుదా లోకా ప్రేషితా దర్శనే, నేను చాలా మందిని పంపించాను, అసలు రాముడు ఉన్నాడో లేదో ఒకసారి చూసిరండి అని ఎవరికి కనబడలా. నా పశ్చంతి ప్రయత్నేన వీక్షమాణ సమంతత, ప్రయత్నించి చూద్దాం అనుకున్నాడు, ఎవరికి ఇప్పుడు రాముడు ఎక్కడున్నాడో కనబడలేదు, అసలు ఉన్నాడో లేదో తెలియదు. కింకరిష్యసి రామేణ, అయినా రాముడితో నువ్వేం సుఖపడతావు. నిస్పృహేణ, అతనికి అసలు ఏ కోరిక లేదు. సదా నీ ఎంత ఎటువంటి అనురాగం అతనికి లేదు. త్వయా సదాలింగితోపి సమీపస్థోపి సర్వదా, నువ్వు దగ్గరే ఉన్నా, నువ్వు రాముడిని కౌగిలించుకున్నా కూడా అతనికి ఏమి స్పందన ఉండదు. అలా అయిపోయాడు ఇంకెతను. కనుక హృదయే అస్య నచ స్నేహ, అతని హృదయమునందు నీ ఎడల అనురాగము లేదు. అలాంటి రాముడి కోసం ఎందుకు నువ్వు ఎదురు చూస్తున్నావు నాకు అర్థం కాదు. సర్వభోగాశ్చ తద్గుణానపి రాఘవ, తత్కృతాన్ సర్వాన్ భోగాశ తద్గుణానపి రాఘవ. నువ్వు ఆయనకి అందించేటువంటి భోగములు కానీ లేదా నీ యొక్క గుణములు కానీ ఇవేవి రాముడికి ఏం గుర్తులేవు, అన్నీ వదిలేశాడు. ఒక నిర్లిప్తుడైపోయి ఉన్నాడు. అలాంటి రాముడు ఎందుకు నువ్వు కోరుకుంటున్నావు. భుంజాను పనిజాన, అతనేవో తింటున్నా ఏం తింటున్నాడో అతనికి తెలియదు. అలాగే కృతజ్ఞ, చేసిన మేలు నీ వల్ల అతను ఎంతో మేలు జరుగుతుందా అది కూడా మర్చిపోయాడు అతను. నిర్గుణ, గుణరహితుడు. అధమ, అధముడైపోయాడు. త్వం ఆనీత మయా సద్ధి దుఃఖ శోక సమాకుల. కనుక ఇదానీమిపి నాయాతి, ఇప్పటికి కూడా ఇంతకాలం ఏంటి కదా నేను ఇక్కడ తీసుకువచ్చి ఇప్పటికి కూడా రాలేదంటే చూడు. నిజంగా నీ మీద ప్రేమ ఉంటే నీ కోసం వెతికితే ఈ పాటికి నువ్వు ఇక్కడున్నట్టు తెలియద్దు, అతనికి తెలుసుకునే ప్రయత్నం చేయొద్దా, తెలిసిన తర్వాత వెంటనే బయలుదేరి రావద్దా, రాలేదు. ఇదానీమిపి నాయాతి భక్తిహీన, నీ ఎందు అంటే భక్తి లేదు, అంటే ఆ ప్రేమ లేదు. కథం పనిచేయచ్చు, ఇంకెందుకు వస్తాడు నీ దగ్గరికి. నిస్సత్వ, అందరి శక్తి కూడా లేదు. నిర్మమ, మమకారం లేదు. ఇంకా మూఢ పండితమానవాన్, మూఢుడు. పండితమానుడు అంటే పండితమాని అంటే పండితం మన్యుడు, అంటే పాండిత్యం లేకపోయినా నేను పండితుణ్ణి అని అహంకరించేవాడు ఉంటాడే వాళ్ళని పండితం మన్యుడు అంటారు. పండితమానుడు అని కూడా అంటారు, పండితమాని అని కూడా అంటారు. పాండిత్యం లేకపోయినా తనకు తాను పండితుని అనుకుని గర్వపడుతూ ఉంటాడు. ఒకసారి నరసాపురంలో బజార్లో ఒక రోడ్డుతో ప్రక్కనే ఉందని ఎవరో నాతో మాట్లాడుతుంటే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నా. రోడ్డుకి అవతల సైడ్ నుంచి ఒక ఆయన నన్ను చూసి గబగబా నా దగ్గరికి వచ్చేస్తూ అయ్యా పండితం మంజులకు నమస్కారం అన్నాడు. నమస్కారం ఇలాగే అన్నాడు. అందరూ వింటూ నాకు అర్థం కాదు. ఒక్కసారి నేను పెట్టిపోయి ఒకసారి ఆగండి, మీరు అన్న మాటకి అర్థం ఏమిటి అన్న అంటే మీరు మంచి పండితులు కదండి, అందుకని పండితుడికి నమస్కారం, పండిత మంజులకు నమస్కారం అన్నా. నేను అనుకున్నాను మీకు తెలియక అన్నారని
పండితం మంజుడు అంటే పండితుని అర్థం కాదు, పాండిత్యం లేకపోయినా ముందు అనుకుని గర్వపడేవాడు అని అర్థం. అవి బాబు కొమ్ముని పని నాకు అలా తెలియదు బాబు అని కబుర్కి కాళ్ళకి నమస్కారం లేదు. సరే మీకు తెలియకపోయినా పర్లేదు, ఈ పనికి ఎవరైనా అంటారని నేను ముందుగా చెప్తున్నాను. నేను జాగ్రత్త ఇలా ఉంటాయి. అంటే పండితం మంజుడు అంటే పాండిత్యం కలవాడు చెప్పడానికి పదం పండితుడు అన్నమాట కంటే కూడా పండితం మంజుడు పదం చాలా అందంగా ఉంది, వినడానికి మంచి కర్మ సుభంగా ఉంది. కానీ అర్థం ఇది అనేది గమ్మని ఎక్కడైనా పండితం మంజుడు నమస్కారం లాంటి పదాలు ఉపయోగించకూడదు. ఇవి జాగ్రత్తగా చూసుకోవాలి. కనుక ఆవిడ పండితమా అని ఆయన రాముడు ఉన్నాడే తానేదో గొప్పవాడు అనుకుంటున్నాడు. ఏం గొప్పవాడు కాదు, గొప్పవాడికి పని ఇక్కడ వచ్చేది కదా, నేను తీసుకెళ్ళిపోవాలిగా, నన్ను ఏదో చేయాలిగా. ఏం చేయలేడు అతను. నరాధమంతో విముఖం కింకరిష్యసి భామిని, నరులలో అతను అధముడు, లేకపోతే పౌరుషముందు ఏ మగవాడైనా పడకొచ్చేయాలి. తద్విముఖం లేదా నీ ఎంత ఇష్టం లేదు, పొద్దుపల్లి సీత అనుకుంటున్నాడు. అలాంటి వాడితో నువ్వేం చేస్తావు? త్వయి అతీవ సమాసక్తం మాం భజస్సు అసురోత్తమం, నేనా అసురులలో ఉత్తముణ్ణి అంటే గొప్పవాడిని కనుక నన్ను సేవించు. దేవగంధర్వ నాగానాం యక్ష కిన్నర యోషితాం భవిష్యత్ నియోక్త్రి, నువ్వు నాతో ఉన్నావు అనుకో, నా దగ్గర దేవకాంతులు ఉన్నారు, గంధర్వకాంతులు ఉన్నారు, నాగకాంతులు ఉన్నారు, యక్షకాంతులు ఉన్నారు, కిన్నరకాంతులు ఉన్నారు. వీళ్ళందరికీ నువ్వు యజమానులు అవుతావు. వీళ్ళందరికీ నువ్వు నియోక్త్రి అంటే నియోగించేటువంటి యజమానురాలు తత్వం. ఏది మాం ప్రతిపద్యసే, నన్ను కనుక నువ్వు అంగీకరిస్తే గౌరవిస్తే. రావణస్య వచస్సరత్వ, ఇలా మాట్లాడేటప్పటికీ అతని మాటలు విని సీత ఏం చేస్తుందట? అమర్ష సమన్విత, కోపం ఒళ్ళు మండిపోయింది. అమర్షం అంటే కోపం, కోపం వచ్చేసింది. కోపంతో అధోముఖి భూత్వ, తలకే ఉంచుకుని తృణం అంతరే నిధాయ, ఓ గడ్డి పరకని తీసి అర్థంగా మధ్యలో పెట్టుకుని ఉవాచ పలకరించాడు, మాట్లాడడం మొదలు. వాల్మీకి రామాయణంలో కూడా ఇదే సన్నివేశం. తృణమంతర తృత్వా ప్రత్యువాచ శుచిస్మిత, ఇది వాల్మీకి రామాయణం అన్నమాట. గడ్డి పరకన తృణం అంతరతః కృత్వా, గడ్డి పరకను అడ్డంగా పెట్టుకుని శుచిస్మిత, పవిత్రంగా నవ్వుతుంటే వంకర నవ్వు కాదు ఆవిడ, పవిత్రమైన నవ్వు నవ్వుతూ ప్రతి ఉవాచ రావణుడికి సమాధానం చెప్పింది. ఎందుకయ్యా గడ్డి పరక అడ్డంగా పెట్టుకోవడం అంటే, ఒకటి ఒక కులస్త్రీ అయినటువంటి ఆమె, ఒక కులస్త్రీ పరపురుషుడితో మాట్లాడవలసి వస్తే సాక్షాత్తుగా మాట్లాడకూడదు. అందుకని ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి, ఆయన లేరుని ఎక్కడికో వెళ్ళారు ఏదో కొత్త ఏవో సమాధానం చెప్పాలి కదా. తలుపు కొద్దిగా వారకుండి కొంచెం మొహం కనిపిస్తున్నా సరే మరీ ఇలా బాహాటంగా లేకుండా కొద్దిగా తలుపు అలా పక్కకి పెట్టుకుని లేదా కట్టెను పక్కకి పెట్టుకుని మాట్లాడాలి, కానీ సరాసరిగా మాట్లాడరాదు. పూర్వకాలంలో పల్లెటూళ్ళలో ఆ పద్ధతిని పాటిస్తూ ఉండేవారు. అది విధానం. సరే, ఇప్పుడు ఇక్కడ అలా తలుపు చాటు ఉండి నిలబడి మాట్లాడడానికి అవకాశాలు లేవు. తలుపు చాటు లేదు, లేకపోతే తెరచాటు లేదు, ఏమీ లేదు. ఏం చేయాలి? అది ఏదో ఒకటి ఉండాలి, సంప్రదాయం పోకూడదు. అది ఒక్కొక్కసారి అన్ని వేళలా మనకి ఆచారములు కుదరవు. ఆచారం కుదరలేదు కదా సంప్రదాయం వదిలేకూడదు, ప్రత్యామ్నాయం చేయాలి. ప్రతిదానికి ప్రత్యామ్నాయం అనేది మన నిత్య బుద్ధిలోనే ఉంటుంది. నిత్య బుద్ధిలో ఆ 16 రకాల పూజలు కదా, 16 రకాల పూజల్లోనూ గంధం సమర్పించడం ఒకటి, లేదా వస్త్రం సమర్పించడం ఒకటి. రోజు కొత్త బట్ట అక్కడ పెడతామండి దేవుడికి, ఇది మన వల్ల అవుతుందా? రోజుకు కొత్త బట్ట పెట్టలేం కదా. పోని అందుకు పడి దానికి ప్రత్యామ్నాయం దూదిగా ఇలా నలిపి ఇదే వస్త్రం అనుకోవయ్యా అని ఆ దూది నలిపి ఆ వస్త్రంకి సమర్పించేస్తాం. అది కూడా లేకపోతే ఆ రోజున వస్త్రార్థం అక్షతాన్ని సమర్పయామి, వస్త్రాన్ని బదులుగా అక్షతలు ఇస్తున్నాను, ఇదే వస్త్రం అనుకోవయ్యా. సరే, ఆ రోజు గంధం దొరకలేదు, గంధార్థం అక్షతాన్ని సమర్పయామి. ఆ రోజు పువ్వులు దొరకలేదు, పుష్పార్థం అక్షతాన్ని సమర్పయామి. మనకి ఏది లేకపోయినా అన్నింటికి పోతే అక్షతలే. అక్షతలు ఉంటాయి ఖచ్చితంగా, ఎందుకంటే ఇంట్లో తినాలి కాబట్టి బియ్యం ఉంటాయి. పసుపు అనేది నిత్యం ఉండే వస్తువే, అది ఎప్పుడూ లేకుండా ఇంట్లో ఏ ఇంట్లో ఉండదు. కనుక పసుపు నీళ్ళు ఎప్పుడు ఉంటాయి, పసుపు బియ్యం నీళ్లు ఉంటే అక్షతలు ఉన్నట్టుగా. అందుకని ఏది లేకపోయినా అక్షతలే. ఒక్కదానికి మాత్రం మినహాయింపు ఉండదు. నైవేద్యార్థం అక్షతాలు సమర్పయామంటే మాత్రం కుదరదాకా తిండికి మినహాయింపు ఉండదండి. అది మాత్రం నీకు ఖచ్చితంగా నువ్వు ఏదో పెట్టు, ఏం పెట్టినా సరే పెట్టవలసిందే. మిగతా ప్రత్యామ్నాయం అంటే ఇప్పుడు ఏమైంది? పుష్పాలు లేవు కదా అని పుష్పాన్ని పూజ్యామని పదం తీసేయడం కుదరదు. ఆ పువ్వులు బదులు ఇంకోటి సమర్పించాలి. అరే గంధం లేదే ఆ వాక్యమే తీసేయడం కుదరదు.
దాని మీద లిక్విడే సమర్పించాలి. అలాగే గోదానం చేయాలి, గోదానానికి శక్తి లేదు, ఏం చేస్తాం? ఎక్కడి నుంచి అద్దెకి తెచ్చుకుని ఆ గోవును చేస్తాం. లేదా ఇక్కడ కొంత ధనం ఆ పురోహితుల చేతిలో పెట్టి, కొన్ని దర్భలు, కొంత ధనము ఆయన చేతిలో పెట్టి, లేదా గోవు బొమ్మ తయారు చేసి అది పెట్టి గోవు ప్రత్యామ్నాయంగా ఇస్తాం. ప్రత్యామ్నాయంగానైనా చెయ్యాలి, అసలు ఆ ప్రక్రియ తీసేయకూడదు. ఒకటి అది ఉద్దేశం, లాంఛనంగా జరగాలి. అలాగే ఇక్కడ ఎలా కుదురుతుందండి? సగ్రామే పూర్ణ ఆచార. మన ఊళ్ళో మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు పూర్తిగా ఆచారాన్ని పాటిస్తాం. గ్రామాంతరే తదర్థకం. వేరే ఊరు ఉన్నప్పుడు అందులో సగం పాటించుకున్నారు కానీ అసలు వదిలేమన్నారు. అందుకని తలుపు చాటు కాదు కదా, తెరచాటు కూడా లేదు కనుక మానేయకూడదు. ఓ గడ్డి పరక అడ్డంగా పెట్టుకుని మాట్లాడడం మొదలు. అంతేకాదు, నేను ఈ గడ్డి పరకతోనే మాట్లాడతానే, నీతో సాక్షాత్తుగా మాట్లాడను. గడ్డి పరకకున్న విలువ కూడా నీకు లేదు రావడా అని చెప్పడం సీత యొక్క ఉద్దేశం. రావణి మనకి ఎప్పుడో కోపం వచ్చిందనుకోండి, ఆ పిల్లాడితో ఇంకోటి ఎవరు ఉంటారు, వాడు ఇలా చెప్పు, ఎదురుముండి వింటూనే ఉంటారు. అన్నమాట వింటూనే, ఒరే చెప్పరా మీ నాన్నకి ఇలా అని, నాకు ఈ పని చేయడం కుదరదు నాన్న చెప్పు అంటున్నాడు. ఆ వాడు ఈ వింటూనే ఉంటాడు. వాడు చెప్పడం ఎందుకు, ఈవిడ మాటలు వింటున్నాడుగా. అంటే కోపాన్ని అలా ప్రకటిస్తారు. అంటే మీతో పిల్లాడితో మాట్లాడతారు కానీ మీతో నేను మాట్లాడదని చెప్పడం అనమాట. దాని అర్థం అది. ఈయన గారు అలాగే చేస్తాడు. అలా చేయకుండా కుదరదని చెప్పడం నువ్వు ఈవిడ, ఈ ఇద్దరు మరి వాడు ఏం చేయలేడు తెలియదు. వాడు ఎవరికి చెప్పక్కర్లేదు, ఇద్దరు మాటలు ఒకళ్ళు వింటూనే ఉంటారు, మధ్యలో వాడితో మాట్లాడుతుంటారు. వాడేమో బెత్తర పోయి చూస్తుంటాడు, ఇదేం తప్పలేడరా బాబు అని. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అందుకని ఇక్కడ నీ గట్టి పరకతోనైనా మాట్లాడతాను, నీతో మాట్లాడు అని గడ్డి పరకలా తీసుకుని దాంతో మాట్లాడుతున్నట్టుగా రావణుడు సమాధానం చెప్తాడు. ఒకనొకప్పుడు ఈ గడ్డి పరకే ఒక కాకి, రాక్షస రూపంలో ఉన్నటువంటి ఒక కాకాసురుడు అనేవాడు, ఇంద్రుని యొక్క కుమారుడు, వచ్చి నాకు గాయం చేస్తే చిన్న కాకే దాన్ని మాత్రం వదిలేకుండా ఇది పెద్ద ఆయుధం కోసం ప్రయత్నించకుండా ఇదే గడ్డి పరకను తీసుకుని అభిమంత్రించి వదిలిపెడితే దాన్ని తరిమి కొట్టింది ఆ గడ్డి పరకే. ముల్లోకాలు తిరిగి మళ్ళీ రాముడి కాలం మీద పడాల్సి వచ్చింది. ఎప్పటికైనా నీ బ్రతుకు కూడా అంతే. మళ్ళీ రాముడి కాలం మీద బంతికి పడితేనే నువ్వు బతుకుతావు, లేకపోతే చస్తావు అని చెప్పడానికి తృఢం అంతరతకృత్వ గడ్డి పరకలు అడ్డంగా పెట్టు. ఈ గడ్డి పరకను తగలబెడితే క్షణకాలంలో భస్మం అయిపోతుంది. తరుచుకుంటే నేను కూడా నేను ఇలాగే భస్మం చేసేయగలను. రాముడు తరుచుకున్నా అలాగే భస్మం అయిపోతావు. నేను నత్వాం కృమి దశగ్రీవ భస్మార్హ తేజస. వాల్మీకంలో ఉన్నవారు, ఓ దశగ్రీవుడా, నేను 10 తలకాయలు ఉన్నాయని గర్వపడుతున్నావేమో, గొప్పపోతున్నావేమో, నేను తలుచుకుంటే ఇప్పుడే భస్మం చేసేయగలను. కానీ నత్వాం కృమి భస్మ, నేను ఇప్పుడు నేను భస్మం చేయడం లేదు. ఎందుకో తెలుసా? అసందేశాత్తు రామస్య, రాముని సందేశం లేకుండా నేనేది స్వతంత్రించకూడదు కనుక. తపస్స అనుపాలనాత్తు, తపస్సు చేస్తున్నాను కనుక ఎవరి మీద కోపాన్ని చూపిస్తే ఆ తపస్సు క్షీణించిపోతుంది. కాబట్టి ఈవిడ తపస్సు ఏం చేస్తుంది? సీత అంటే మనం ఏదో సినిమాలో చూస్తున్నట్టుగా ముక్కు పూసిన అలా కూర్చుంటేనే తపస్సు కాదు. ఇంతకుముందు అనుకున్నాం కదా, ఏడాది పాటు ఒకే చీరతో ఉంటే ఇంకంతకంటే తపస్సు ఏంటంటే అసలు అంతకంటే తపస్సు ఏమైనా ఉంటుంది? అలాగే మరి రాత్రి తెల్లారింది అంటే ఆ చీరకు పవిత్రత పోతుంది కదా, అందుకని అదే చీరతో స్నానం చేయడం మళ్ళీ పవిత్రమైపోయింది. అలా ఒంటి మీద ఆరబెట్టుకోవడం. ఇంక ఎంతసేపు రామ 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 రాముని మాట తప్ప రెండవ మాట ఉచ్చరించకపోవడం, ఎందుకంటే తపస్సు ఏమిటి? అందుకని నేను నిరంతర రామధ్యానం చేస్తున్నానే, ఇదే తపస్సు కనుక ఈ తపస్సు అనుపాలనాత్తు, ఈ తపస్సును పాలిస్తున్నాను కనుక ఇప్పుడు నేను ఎవరి మీద కోపడకూడదు కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను రావణ, లేదంటే నిన్ను భస్మం చేసేయగలను. ఇవేమో విభీషికల్లే బెదిరింపు మాటలు కానీ సీతాదేవికి అంతశక్తి ఉంటుందా, భస్మం చేయగలదా రావణాసురుణ్ణి అని మనం అనుకోవచ్చు. కానీ ఆనక హనుమంతుడు తోకకు నిప్పట్టుకున్నప్పుడు సీతాదేవి ఉంటుంది, ఓ అగ్నిదేవ, నేను కనుక పతివ్రతనైతే, నేను నిరంతరము మనసా వాచా కర్మణ రాముని ధ్యానిస్తున్న దానిది అయితే, సత్యం తప్పనదాన్ని అయితే, ధర్మం తప్పనదాన్ని అయితే, ఓ అగ్నిదేవ సీతో భవ హనుమత, హనుమంతుని విషయంలో చల్లబడిపోవయ్యా. వాల్మీకి రామాయణ వాక్యం. వెంటనే అలా 3 మార్లు అంటుంది, చాలాసార్లు అంటుంది. వెంటనే అగ్నిదేవుడు ఏమవ్వాలి? ఆరిపోవాలిగా.
ఆరిపోతే వాళ్ళు మళ్ళీ అంటిస్తారుగా, మళ్ళీ ఆరిపోవాలిగా, మళ్ళీ అంటిస్తారుగా, మళ్ళీ ఆరిపోవాలిగా. ఇది తమిళ విషయంగా మంటలాగే ఉంది, కానీ స్పర్శ చల్లగా ఉంది. సృష్టికే విరుద్ధం అన్నమాట. ఎక్కడైనా అగ్నిదేవుడు అయితే ఆరిపోతాడు, కానీ వెలుగుతూ చల్లగా ఉండడం అనేది ఎక్కడైనా అగ్ని లక్షణం ఉందా? సృష్టిలో ఎప్పుడైనా ఎక్కడైనా జరిగిందా? ఒక్క సీత విషయంలో సీత చెబితే అగ్నిదేవుడు తన ధర్మాన్ని మార్చుకుని చల్లదనాన్ని కలిగించాడు. ఇతనికి ఆశ్చర్యం, మంటలాగే ఉండుతుంది, చల్లగా ఉంది ఏమిటి? మంట చల్లగా ఉండడం సృష్టిలో ఎక్కడా లేదు. అప్పుడు అనుకుని మళ్ళీ హనుమంతురావు అనుకుంటాడు, ఓహో నా తండ్రి వాయుదేవుడు అగ్నికి స్నేహితుడు కదా, ఆ స్నేహితుడు కుమారుడు అని నా మీద దయ చూపిస్తున్నాడేమో అనుకున్నాడు పాపం హనుమంతుడు. కానీ నిజానికి సీత యొక్క ఆజ్ఞను పాటించాడు. సీతారాముడు ఇద్దరిలో రాముని కంటే కూడా శక్తిమతి ఈ సీతాది. ఎందుకంటే ఇదే ఉదాహరణ, మళ్ళీ తర్వాత ఎదురు వస్తుంది మనకి. సముద్రం దాటాలి కదా, ఓ సముద్రుడా నువ్వు ఇంకిపో, మేము అలా నడుచుకుంటూ వెళ్ళిపోవు అని చెప్పేసి అడిగితే చెక్కు చెదల సముద్రుడు ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు. కోపం చోటు బాగా ఎక్కువ, నేను ఎండించేస్తాను, ఇంకించేస్తాను, కాస్త దారి ఉంటే ఇవ్వట్లేదు, అసలు నీటి చొక్క లేకుండా మొత్తం ఇంకించేస్తానన్నాడు. అప్పుడు సముద్రుడు 2 చేతులు జోడించి దగ్గరికి వచ్చి, రామా ఒక్క విషయం, నువ్వు అన్నంత పని చేయగలవు, కానీ నేను లేకపోతే లోకమే లేదు, నీరు లేకపోతే. తర్వాత పంచభూతానికి దేని ధర్మం దానికి ఉంటుంది. భూమికి కఠినంగా ఉండడం ధర్మం, నీటికి ప్రవహిస్తూ ఉండడం ధర్మం, వాయువుకి వీస్తూ ఉండడం ధర్మం, మరి ఆ నీటికి లోతుగా ఉండడం ధర్మం, వాయువుకి వీస్తూ ఉండడం ధర్మం, ఆకాశానికి అవకాశం కల్పించి ఉండడం ధర్మం, అగ్నికి కాల్చడం ధర్మం. ఇలా పంచభూతాలు ఎవరి ధర్మాలు వారు పాటించుకుంటూ ఉండాలి కదా. నన్ను నా ధర్మం విడిచిపెట్టి గట్టిగా మారిపోమంటావేంటి, నడుచుకుంటూ వెళ్ళిపోయేలాగా చేయమంటావేంటి? ఇదేమైనా నదా? ఇలా దారి చేస్తే వెళ్ళడానికి? సముద్రం దారిస్తే పాతాళానికి వెళ్తారు, దారిపడు సముద్రం దారిపడం కుదరదు. ఇది వీలుగా మరి ఏం చేయాలి? ఇప్పుడు మేము అవతలకు వెళ్ళాలి, ఓ పని చేస్తాను. మీ దాంట్లో మంచి నిర్మాణాత్మకమైన కళలో నిపుణుడు ఉన్నాడు, నీరుడు అనేవాడు ఉన్నాడు, ఓ పెద్ద ఇంజనీర్ మన భాషలో చెప్పాలంటే. అతను వంతెన కట్టగలడు. ఈ వారందరూ కూడా రాడు తీసుకొచ్చి వస్తే అతను అలా వంతెన నిర్మాణం చేస్తాడు. ఆ రాడు మునిగిపోకుండా మాత్రం నేను ఆ కెరటములు అటు ఇటు రావడం ద్వారా, ఆ పరస్పర సంఘర్షణ ద్వారా ఆ రాయి మునిగిపోకుండా పైకి తేలేలాగా నేను ఏర్పాటు చేస్తాను. జలజంతువులు బాధించకుండా నేను చూస్తాను. ఆ వంతెన నుంచి నడుచుకుంటూ వెళ్ళమను, అంతవరకు నేను ఉపకారం చేస్తాను అన్నాడు. వారు చూడండి, రాముడు అడిగితే మరో మార్గాన్ని ఇచ్చాడు, కానీ తన ధర్మాన్ని తాను మార్చుకోలేదు సముద్రుడు. కానీ ఇక్కడ సీతాదేవి అడిగితే అగ్నిదేవుడు తన ధర్మాన్ని తాను వదులుకుని చల్లదనాన్ని కలిగించాడు. అంటే సీతలో శక్తి, దైవశక్తి ఎక్కువ. ఎందుకంటే రాముడు దేవుడే కానీ మానవ గర్భ సంజాతుడయ్యాడు, మానవ గర్భంలోకి పుట్టాడు. సీత ఏ మానవ గర్భంలోనూ ప్రవేశించలేదు, భూమిలోకి పుట్టేసిన సాక్షాత్తుగా అయోనిజ అవడం చేత సీతకు దైవశక్తి జాగృతమై ఉన్నది. రాముని యొక్క దైవశక్తి కొంచెం నిద్రాణ స్థితిలో ఉంటుంది. రెండుకి తేడా అన్నమాట. అందుకని ఇక్కడ మరి ఈ విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాం. ఒకప్పుడు అదంతా ఒట్టినది, ఆ వంతెన లేదు, ఏమీ లేదు, అవేవో పగడపు రాళ్ళు, పగడపు దీవి అక్కడ పేరుకుంది, పగడాలు పేరుకున్నాయి ఇక్కడ. అది మీకు వంతెనలో భ్రమలో ఉంది అనుకుంటున్నారు మీరు, అదే వంతెన గారు బొమ్మన్నాడు. ఓ పెద్ద మనిషి ఏంటి, ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అతను మన రాష్ట్రాలు కావాలండి. సరే, అతను రాత్రి పగులు తేడా లేకుండా నన్నంతా కడతలు పెట్టుకుంటాడు మనతో. ఇలా అన్నాడు. అదంతా అబద్ధం, అసలు రాముడే లేడు, రామాయణం లేదు, ఆ రామాయణం చెప్పినంత అబద్ధం. అదే వంతెనే కాదు, అవి ఏవో పేరుకున్నాయి. ఎక్కడ ఆ పగడపు దీవులు ఎక్కడ కట్టేడు వంతెన అని చెప్పాడో వాల్మీకి అక్కడే పేరుకోవాలా? సముద్రం చాలా మందికి ఎక్కడైనా పేరుకోవచ్చుగా. వాల్మీకి అక్కడికి వెళ్ళి చూసేప్పుడు రాశాడా? అలా పేరుకున్నాయి. సరే, బాగా అన్నవాడు పెద్దవాడు కదా, ఎవరు మాట్లాడుతూ ఊరుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలం పోయిన తర్వాత మళ్ళీ ఇతను రాముడు ప్రస్తావన వస్తే ఏంటి రాముడు అంటారు, రాముడిని గొప్పవాడు అంటున్నారా? మీకు తెలుసో లేదో, రాముడు తాగాడు, రాముడు మాంసం తిన్నాడు, మద్యమాంసములు ఉపయోగించేవాడు, అతను మీకు దేవుడు ఏంటని అడిగాడు. కాస్త ఈ విషయం రామాయణంలో మీరు చూసుకోండి అని కూడా అన్నాడు. అక్కడ పెద్ద హడావుడి గొడవ. ఇంకా టీవీలు ఎలాంటి మాటలు వస్తాయో వీడి ముందే ఉంటారుగా. అప్పుడు టీవీ నేను కూడా పెద్ద చర్చా వేదిక పెట్టారు. అప్పుడు రవి ప్రకాష్ ఆయన నన్ను పిలిచారు. సరే,
మాట్లాడారు. అప్పుడు ఏమిటండి ఇలా అంటున్నారు, నన్ను ప్రశ్నించారు. మరి రాముడు మాంసం తిన్నట్ట మద్యం తాగేట నిజమేనా, మీరేమంటారు అని అడిగారు నన్ను. అడిగితే ఈ మాట ఎవరు చెప్పారు అంటే ఎందులో చెప్పారు అన్నారు. రామాయణంలో చెప్పారు. రామాయణం మీకు ప్రమాణమేనా అని అడిగారు. అదేమిటండి రామాయణం ప్రమాణం కాకపోవడం ఏమిటి, రాముడి దగ్గరికి వస్తే ఏదైనా రామాయణమేగా ప్రమాణం అన్నాడు రవిప్రకాష్ గారు. అంటే అయితే అదే రామాయణంలో ఫలానా చోట వంతెన కట్టారు అని చెప్పారు. మరి ఇది నిజమైతే అది కూడా నిజం కావాలి కదా. అక్కడ దేవుడు వచ్చిన రాముడు అనేవాడే లేడు, రామాయణం అబద్ధం, రాముడు అనేవాడు అసలు లేనే లేడు, అది వంతెన లేదు, అది అబద్ధం అన్నారా? ఇప్పుడు లేనటువంటి రాముడు, అసలు రాముడు అనేవాడు లేడన్నారు, లేని రాముడు మద్యం ఎలా తాగాడు, లేని రాముడు మాంసం ఎలా తిన్నాడు? తాగాల తినాలన్నా రాముడు అనేవాడు అప్పుడు ఉండాలిగా. ఇప్పుడు మీరు దీన్ని బట్టి ఉన్నాడు అని ఒప్పుకుంటారా? రాముడు అనేవాడు అక్కడ ఉన్నాడు, ఈ నేల మీరు సంచరించాడు అని మీరు ఒప్పుకోండి. ఆ మా రాముడు ఏం తాగినా ఏం తిన్నా మాకు ఇష్టమే ముందు మీరు ఒప్పుకున్నారు. దాంతో ఏం మాట్లాడితే తెలియదు, అక్కడికి ఆ విషయం పక్కన మళ్ళీ చర్చ అనమాట. అలాగా అంటే ద్వంద్వ ప్రవృత్తి. అవసరమే రాముడు లేడు, రామాయణ అబద్ధం అంటారు. ఇంకోట ఇవ్వండి రామాయణ చెప్పారు అంటారు. అంటే ఇక్కడ ప్రమాణం అక్కడదే, అక్కడ రాముడు లేడు, ఇక్కడ రాముడు ఉన్నాడు. లేని రాముడు మధ్యం తాగడం ఏమిటో. పైగా అందులో ఏమంటాడు, అమ్మా ఏంటి నమత్య ఉపసేవతే, సీతమ్మ తల్లి సుందరకాండలోనే వస్తుందన్నమాట. సీత నీ మీద బెంగతోటి, సీతాదేవి నీ మీద బెంగతోటి రాముడు అమ్మ మాంసం తినడం లేదమ్మా, మద్యం సేవించడం లేదమ్మా అంటాడు. సేవించడం లేదు అన్నాడు, తాగడం లేదు ఇక్కడ. అంటే ఇప్పుడు సేవించడం లేదు అంటే ఇంతకుముందు తాగినట్టేగా. ఇది వీళ్ళు తీసిన విపరీత వ్యాఖ్య. ఇంతకుముందు తాగాడో లేదో హనుమంతుడు చూశాడా? ఇప్పుడు తాగడం లేదు, ఇది ఏం చూస్తుంది అంటే మహారాజు కుటుంబాల్లో వచ్చిన వాడు కాస్త మధు సేవన చేస్తారు, ఇది వీళ్ళ ఆలోచన. రాముడు చేయటం లేదు. మహారాజా కుటుంబంలో వచ్చిన వాడు మాంసం తింటారు, ఇక్కడే తింటారు. హనుమంతుడు చూస్తుంది అప్పుడు తినలేదు, ఇదే తెలుసు హనుమంతుడికి. అందుకని అమ్మ రాఘవో మాంసం నభుంతే, రాఘవుడు మాంసం భుజించడం లేదు, మద్యమపి నా సేవతే, మద్యం కూడా సేవించడం లేదు అని చెప్పాడు. లేదు అంటే ఇక్కడ ముందు అంటే అంతకుముందు ఉన్నట్టే కదా విపరీత వ్యాఖ్యానం చేశారు. పోని బావు తిన్నట్టే తాగినట్టే మేము ఒప్పుకుంటాం అంటే రాముడు ఉన్నాడా? ఒప్పుకోండి మీరు అన్నారు. అలా ఒప్పుకుంటాం. మరి ఒప్పుకోకపోతే లేని రాముడు ఎలా తాగుతాడు, లేని రాముడు ఎలా తింటాడు, ఉన్నాడా లేని చెప్పండి అంతే. అలా ఎరగాడలో కదా. ఇలా ఉంటాయి ద్వంద్వ ప్రవృత్తులు అనమాట. వాళ్ళ అవసరాన్ని బట్టి రాముడు ఉంటాడు, అవసరం లేకపోతే రాముడు ఉంటాడు. ఇది విషయం మనకి. సరేనండి, ఇక్కడ ఆ ఇంతకి సీతాదేవికి శక్తి అంత గొప్పదనమాట. సీత చెబితే అగ్ని కూడా ఒక్కసారి అలా ఆరిపోవడం అనేది జరిగింది. ఇంత ఇవన్నీ జరగబోవి కాస్త ప్రాస్తావికంగా ముందు చెప్పుకోవడం మొదలు పెడుతున్నాను. కానీ ఇక్కడ తృణమంతరస్థ కృత్వ ప్రత్యువాచ శుచిస్మిత గడ్డి పరకంటంగా పుట్టుకుని మాట్లాడింది. కావాలనుకుంటే ఇప్పుడే నిన్ను భస్మం చేసేయగలం, కానీ రాముని సందేశం లేదు కనుక, నేను తపస్వినై ఉన్నాను కనుక భస్మం చేయడం లేదా రావణ జాగ్రత్త. రాఘవ బిభ్యతాను భిక్షు రూపం తయాధృతం. నువ్వేదో గొప్పవాడు అనుకుంటున్నావా, నువ్వేదో వీరుడు అనుకుంటున్నావా? నీకు రాముడంటే భయం, నీకు రాముడంటే భయం, అనుమానం లేదు. అందుకే బెచ్చగాడి వేషం వేసుకుని నా దగ్గర కూర్చొని ఎత్తుకోవాలి. ఇప్పుడు ఏ రూపంతో ఉన్నో ఆ రూపంతో రావచ్చుగా, నాకు కనబడినట్టే రాముడు కనబడొచ్చుగా. బెచ్చగాడి వేషం వేసినందుకు వచ్చావు. పొరపాటు రాముడు కంటపడితే అయ్యా బెచ్చం కోసం వచ్చానని చెప్పి తప్పకూడా. అంటే నువ్వు భయస్తుడిగా, నువ్వు వీరుడు కాదుగా. అలాగే రహితే రాఘవాభ్యాం, రాముడు గాని లక్ష్మణుడు గాని ఇద్దరు కూడా లేని సమయంలో త్వం సునీవ హవిహి అధ్వరే, యజ్ఞం చేస్తున్నప్పుడు అక్కడ హవిస్తుంటే ఎవరు లేకుండా చూసి కుక్కలా ఎత్తుకుపోతుందో నన్ను నువ్వు అలా ఎత్తుకొచ్చేసావు. నువ్వు కుక్కలాంటి వాడు, నేను పవిత్రమైన యజ్ఞ పదార్థం లాంటి యజ్ఞంలో సమర్పించే చెరువు అంటారు దాన్ని, హవ్యం. ఆ హవ్యం లాంటి పవిత్రమైనటువంటి వస్తువు నేను, నువ్వు కుక్క లాంటి వాడివి. వాడు చూడకుండా, కుక్క ఎప్పుడు ఎవరో చూడకుండా ఎత్తుకెడుతుంది కనుక నువ్వు కుక్కలాగే ఎత్తుకొచ్చేసావు. సునీమ హవిహి అధ్వరే, యజ్ఞ పాయసాన్ని ఆ యజ్ఞ హవిస్సును కుక్కలాగా ఎత్తుకొచ్చావు. నువ్వు వీరుడువా? ఏంటి మాట్లాడుతున్నావు? హృదవారసిమాం నీచ తత్ఫలం ప్రాప్స్యసే అచిరాత్. నువ్వు నన్ను దొంగతనంగా ఎత్తుకొచ్చావు, గెలుచుకుంటున్నాడే, దాని ఫలితాన్ని అనుభవిస్తావు. ఎప్పుడు తెలుసా? యదా రామశరాఘాత విదారిత వపుహు
భవాన్. ఎప్పుడైతే రాముని యొక్క బాణములు వచ్చి నీ శరీరాన్ని పైనుంచి కిందకి చీల్చేస్తాయో ఆనాడు నువ్వు చేసిన పనికి ఫలితాన్ని అనుభవిస్తున్నాను అని నువ్వు గ్రహిస్తావు. జ్ఞాస్యసే మానుషం రామం గమిష్యసి యమాంతికం. రాముడు మానవుడు అంటున్నావు కదా, ఆ మానవుడిని చూస్తావు, గమనిస్తావు. ఇతడు రాముడు నువ్వు తెలిసిన రోజున, నీ ఎదుర్కొన్న రాముడు వచ్చిన రోజున నువ్వు యమాంతికం యమధర్మరాజు యొక్క నగరానికి వెళ్ళిపోవలసింది. సముద్రం శోషయిత్వ, సముద్రం అడ్డుంది, 100 యోజనాల సముద్రం అనేదో నువ్వు భ్రమపడుతున్నావేమో. సముద్రం శోషయిత్వ శరై, తన బాణాలతో సముద్రాన్ని ఎండగట్టేసి వచ్చేస్తాడు. వా లేదా బద్ధ్వా వారిహిం వారధిం బద్ధ్వా వారిహిం అంటే సముద్రాన్ని కట్టేసేనే వచ్చేస్తాడు. సముద్రాన్ని ఎండగట్టేసేనే వచ్చేస్తాడు, కట్టేసేనే వచ్చేస్తాడు. కట్టేసి రావడం అంటే వంతెన కట్టి రావడం అన్నమాట. ఇంకా నిజంగా వంతెన కడతారని చేతికి తెలియదు. అవసరమైతే వంతెన కట్టేసిన బాణాలతో సముద్రాన్ని ఇంకించేయచ్చు, లేదా అదే బాణాలతో సముద్రాన్ని వంతెన కట్టేయచ్చు. వంతెన కట్టేసిన ఇక్కడికి వచ్చేయచ్చు. అంటే నీళ్ళ మీద యువతల నుంచి అవతలకి వెళ్ళాలి అంటే కేవలం పడవల మీదే అక్కర్లేదు, మనం ఏదన్నా వంతెన కట్టుకుని కూడా అవతలకు వెళ్ళవచ్చును. ఏదైనా వంతెన కట్టుకుని కూడా అవతలకు వెళ్ళవచ్చును అనే ఆలోచన మానవునికి ఇచ్చినవి ఇలాంటి రామాయణ భారత భాగవత గ్రంథాలే, పురాణాలే. అందులో వాళ్ళు చెప్పారు, ఇందులో ఉన్నవన్నీ అబద్ధాలు నిజాలు కావంటారు. కానీ ఇవి ఇచ్చిన ఆలోచనలతోటే మన నాగరికత అనేది ఏర్పడింది. ఆలోచనలన్నీ కూడా మనకి ఎక్కడి నుంచే వచ్చాయి అనుమానం లేదు. సరే, సముద్రం శోషయిత్వా శరైర్ బద్ధ్వా అథ వారిదం హంతుం త్వాం సమరే రామో లక్ష్మణేన సమన్వితః ఆగమిష్యతి అసందేహః త్రియక్షసే రాక్షసాధమా. త్వాం హంతుం, నిన్ను చంపేయడం కోసమని సమరే యుద్ధంలో పైగా నీకులాగా దొంగచాటుగా వచ్చి ఎత్తుకుపోవడం నాటి పిచ్చి పనులు రాముడు లక్ష్మణుడు చేయ. యుద్ధంలోనే నిన్ను చంపుతాడు. వాడు తలుచుకుంటే రహస్యంగా వచ్చేసి ఏదో చాటు ఉంది నిన్ను చంపేయచ్చుగా, అలా మాత్రం చెప్పరు. నేను భారతంలో భీముని యొక్క ప్రతిజ్ఞ గురించి మనం అనుకున్నాం కదా, అలాగే ఇతను కూడా యుద్ధంలోనే నిన్ను చంపుతాడు. లేదా అలాగే చచ్చే పరిస్థితి రాకుండా నువ్వు బతకాలి అంటే యుద్ధమే రాకుండా చూసుకో. యుద్ధం అంటూ వచ్చిందా చచ్చేవే, వారిని చంపేస్తారు. సమరే హంతుం హంతుం త్వాం సమరే రామ లక్ష్మణేన సమన్వితః. లక్ష్మణుడితో పాటుగా రాముడు ఇక్కడికి వచ్చేస్తాడు. ఇంకా ఆగమిష్యతి అసందేహ, సందేహం లేదు, నిస్సందేహంగా వచ్చేస్తాడు. ద్రక్షసే, చూస్తావయ్యా రాక్షసాత్ముడా. త్వాం సపుత్రం సహబలం హత్వా నేష్యతి మాం పురం. త్వాం, నిన్ను, హత్వా చంపి. ఎలాగ మామూలుగా సపుత్రం నీ కొడుకులతో పాటుగా చంపేస్తాడు. రావణాసుడు చూస్తూ ఉండగా తన కళ్ళ ముందు కొడుకులందరూ చచ్చిపోయారు. సహబలం, నీ బలం మొత్తం చంపేస్తాడు. చూస్తూ ఉండగా తన తమ్ముడు చనిపోయారు, తన మంత్రులు చనిపోయారు, అందరూ చనిపోయారు. ఇంకా హత్వా, వాళ్ళందరూ చంపేసి మాం పురం నేష్యతి, నీ కొడుకులను చంపి, నీ తమ్ముడు చంపి, నీ బలగాన్ని చంపి, తర్వాత నిన్ను చంపి నన్ను పురమునకు తీసుకుపోతాడు. రాముడు లక్ష్మణుడితో సహా తీసుకుపెడతాడు. శ్రుత్వా రక్షపతి, ఈ మాటలన్నీ విన్నాడండి రాక్షసరాజు అయినటువంటి రావణాసుడు. క్రుద్ధ, చాలా కోపం వచ్చేసింది ఇన్ని మాటలు. బహుశా ఈ 10 మాసాల్లోనూ ఇన్ని మాటలు మాట్లాడే పరిస్థితి సీతకు రాలేదు. అలాగే ఉంటున్నాడు, చేస్తున్నాడు, పెడుతున్నాడు. మేము ఇప్పుడు గట్టిగా బెదిరించేసరికి ఇన్ని మాటలు మాట్లాడింది. జానిక్యాహ పరుషాక్షరం, ఆ జానికి నోటి నుంచి వచ్చినటువంటి పరుషాక్షరాలు విని వాక్యం క్రోధ సమావిష్ట ఖడ్గం ఉద్యమ్య సత్వర, వెంటనే మరోరోజు కత్తి తీసేట. చూడండి, అంటే వీళ్ళు ప్రేమ అంటారు, నన్ను ప్రేమించు అంటారు, బలవంతంగా చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ప్రేమించకపోతే మొహం మీద యాసిడ్ పోస్తారు, లేదా ఇంకోటైనా చేస్తారు, ఇంకోలా చెబుతారు. అది ప్రేమ? లేకపోతే తారాస్థాయికి చేరుకున్నటువంటి వెర్రాది ఉన్మాద స్థితియా? అది ఇక్కడ రావణాసురుడు కూడా ప్రేమిస్తున్నానంటాడు, నువ్వే కావాలంటాడు, నువ్వు లేకపోతే బ్రతుకులేదంటాడు, నువ్వు మూవను మొత్తం నా లంకంతని నీకు ఆలిపించి ఇచ్చేస్తానంటాడు, కాదంటే చంపేస్తానంటాడు. కత్తిలో మొరలోంచి కత్తి తీశాడు. ఏమిటిది? కనుక
గతి చేసి హంతుం జనకరాజస్య తనయాం తామ్రలోచన, సీతాదేవిని చంపేయడం కోసం, జనకరాజు కూతురిని చంపేయడం కోసం తామ్రలోచన కళ్ళు ఎర్రబడిపోయాడు కోపంతో. ఎదురుకొస్తుంటే మందోదరి నివార్య ఆహా, మండోదరి పక్కనే ఉంది, ఆగుతున్నాదా అని పలికింది. అక్కడ ధాన్యమాలిని అన్నాడు, ఇక్కడ మండోదరి అన్నారు. వ్యాఖ్యాతలు మండోదరి యొక్క మరో పేరే ధాన్యమాలిని అని చెప్పేసి ఆ వాల్మీకి రావడం వ్యాఖ్యానం చెప్పడం జరిగింది. కనుక మొత్తం మీద రావణాసుడికి సంబంధించిన స్త్రీయే, అది మండోదరియా ధాన్యమాలినియా ఇంకెవరినానే వారించింది. వాళ్ళు ఆపితేనే ఆగుతాడు, ఇంకెవరిని ఆపితే ఆగదు కదా. ఆపి పతి రథ, పతి బాగుండాలని కోరుకునేటువంటిది. షజ ఏరాం, ఏమిటి విడిచిపెట్టవయ్యా. మానుషీయం, రాక్షస జాతి చాలా గొప్పది, మానవులు దుర్బలులు, వాళ్ళ మీద నువ్వు వాళ్ళని కామించడం ఏంటి, ప్రేమించడం ఏంటి, వాళ్ళ వల్ల నీకేంటి ఉపయోగం. మా దీనాం, పైగా దీనురాలే ఉంది, దుఃఖితాం ఏడుస్తోంది, కృపణాం కృషాం సన్నగా పక్క చిక్కిపోయింది. ఎందుకు ఆ మనిషిని ఏం ఆనందిస్తావు, వదిలే అన్నంతే. దేవగంధర్వరాగానాం బహుహా సంతి వరాంగనా, నువ్వు కోరుకుంటే నీ అంతఃపురంలో నువ్వు గెలిచి తెచ్చుకున్నవాడు దేవకాంతులు ఉన్నారా, గంధర్వకాంతులు ఉన్నారా, నాగకాంతులు ఉన్నారా, ఎంతో మంది అందగత్తెల వరాంగనలు, శ్రేష్టలైనటువంటి అందగత్తెలైనటువంటి స్త్రీలు ఉన్నారా. స్వామి ఏవ వరయంతి, వాళ్ళందరూ నిన్నే ప్రేమిస్తున్నారు, పైగా వాళ్ళందరికీ నువ్వంటే చాలా ఇష్టం. అలాంటి వాడు ఉంటే ఉచ్చేసి చాలా గట్టిగా ప్రేమిస్తున్నారు. మదమత్త విలోచన, మంచి మరించిన కళ్ళతోడు చూసేటువంటి ఆ అందగత్తెలందరూ నువ్వు కావాలి నువ్వు కావాలి నిన్ను కోరుకుంటుంటే నువ్వేంటయ్యా వద్దు వద్దు అనే దాన్ని వెంటపడుతుంటావు అని మండోదరి వారించింది. అప్పుడు దశగ్రీవుడు ఏం చేశాడంటే పక్కనున్న రాక్షస్త్రీని చెప్పాడు, సరే అయితే ఒక పని చేయండి, ఇది మాసద్వయాదూర్ధ్వం, అంటే ఎప్పటికే తీసుకొచ్చి 10 మాసములు అయింది, నేను ఏడాది గడువిచ్చాను సీతకి, ఇంక 2 మాసములు మాత్రమే ఉన్నది. ఈ 2 మాసములలో కూడా ఈమె ఇంకా నన్ను అంగీకరించలేదు. 2 నెలల తర్వాత కూడా ఈమె అంగీకరించడానికి వీలుగా మీరు అన్ని విధాలా ఆమెకి చెప్పండి. నయానా చెప్పండి, భయానా చెప్పండి, ప్రేమగానో చెప్పండి, బెదిరించి చెప్పండి, ఏదో రకంగా లొంగాలి. లొంగుతుందా సరి, లేదనుకో మా చెయ్య నాభినందది, నా చెయ్యను అంగీకరించకపోతే తదామే ప్రాతర అశాయ హత్వా కురుతమానుషీం, అప్పుడు ఏం చేస్తారంటే మీరు నా ప్రాతరశనం కోసం, అంటే చెద్దన్నము అని అర్థం, ప్రొద్దున్నే తినే అన్నం ప్రాతరశనం అంటే, ప్రాతరాశనం కూడా అంటారు. చెద్దన్నం అంటే నేను తినే చెద్దన్నంలోకి ఈ చేతులు చంపేసి ఆ మాంసం వంట కింద వండేసి ఆ మాంసం ఆ వంట నాకు పెట్టండి. ఇది వీడి ప్రేమ. 2 ఆమె అంగీకరించాలి, లేకపోతే నా చెద్దన్నానికి భోజనం కింద పెట్టేయకుండా మీరే చెప్పేసి నాకు కొంత కూర పంపించండి. ఇది వీడు అడుగుతున్నది. ప్రాతరాశాయ హత్వా కురుత మానుషి ఇచ్చుత్వా ప్రయయో శ్రీవేయి అని చెప్పి ఆ ఆడవాళ్ళతో కలిసి వెనక్కి వెళ్ళిపోయారు రావణ. అంతఃపురాలయం రాక్షస్య జానకీం యచ్చ భీషయంచ స్వతంత్రై. ఇప్పుడు రావణుడు వెళ్ళిపోయిన తర్వాత ఏ రాక్షస స్త్రీలు ఉన్నారు కదా చుట్టూ పరివేష్టించి ఇప్పుడు వీడు మొదలెట్టారు. ఏంటిది ఎన్నాళ్ళు, 1-2 10 నెలల బట్టి ఇదే వ్యవహారం. రావణుని అంగీకరించడం, చిచ్చి ఆ రావణుని అంటే నువ్వు అంటావు, ఇలా ఎంతగానో ఇప్పటికే నువ్వు పాతివ్రత్య ధర్మాన్ని చాలా బాగా చూపించుకున్నావు. ఎక్కడికి కాదు దేనికైనా నేను అతి సర్వత్ర చేయొచ్చు కదా. ఒక పతివ్రతగా నువ్వు కొంతకాలం పాటు ఏదో బెట్టు చేయాలి, చేసావు, చాలా కాలం వెళ్ళి ఇంక చాలులే, నీ రాముడు రాడు, అసలు ఉండడు, నువ్వు రావణాసురుని అంగీకరించు అని వాడు బెదిరించారు. అలా కాకపోతే ఇంకా తత్ర ఏక జానకీ మహా యవ్వనంతే వృధాగతం, అనవసరంగా నీ యవ్వనానంతా కూడా వృధా చేసుకుంటున్నావు, రావణాసురుడు లాంటి వాడు కావాలంటే దొరుకుతాడా, నువ్వు అంగీకరించు అని. ఇంకోటి ఉంది, సరే ఓ పని చేద్దాం, అన్యాత్ ఖడ్గముగ్ధమ్య ఉద్గమ్య, ఇంకోటి ఏక కత్తి చేసేసి ఓ పని చేద్దాం, జానకిని చంపేద్దాం, చంపేసి మనం అవయవాన్ని పంచుకు తినేద్దాం. చీర సరిపోయింది అంటే సరే మీరు తినేయండి అని అలాగమంటాడు రావణాసురుడు. మరి పట్టణం ఏమన్నా మనం తినేద్దాం. ఇందులో మరి వాల్మీకులు అయితే మరిదారు చేతి ఎదురకుండా, ఇదిగో మానవులకి గుండె చాలా రుచిగా ఉంటుందిట, గుండె నేను తింటానే, ఇదిగో మెదడు మాత్రం నాది, ఇదిగో కాలే నాకేమని గమని ఇవ్వడానికి వెళ్ళేది, ఊపిరితిత్తున్నారు, ఇలా ఆవిడ ఎదురుకుండా ఆవిడ అవయవాలు పంచుకుంటున్నారు. వాడు సీత ఆ మాటలు విని కంగారు పడిపోయింది అనమాట. అని అప్పుడు అంతట్లో తిరిచట లేచింది, అంతవరకు పక్కన నిద్రపోతూ ఉంది.
అంటే రాత్రి గారు తెల్లవారికి తెల్లారలేదు పూర్తిగా. అప్పుడు నిద్ర లేచాడు ఎలా లేచి ఇలా బెదిరిస్తున్నటువంటి రాక్షసుని ఆగండి ఆగండి అని ఆపింది. త్రిజట వృద్ధ రాక్షసి వాక్యం అపరవే. ఒక వృద్ధురాలైనటువంటి రాక్షసి, ఆమె పేరు త్రిజట. ఆమె మాట్లాడింది. శృణుధ్వం దుష్ట రాక్షస్య మద్వాక్యం ఓ హితం భవేత్. ఓ దుష్ట రాక్షసి స్త్రీలారా, మీకు హితం కోరి చెప్తున్నాను, నా మాట వినండి. ఏమిటి? నా భేషయత్వం రుదంతీం. ఏడుస్తున్న జానకి ఇంకా మీరు బెదిరించకండి. నమస్కృత జానకీం. జానకి మీరు నమస్కారం చెయ్యండి. ఇదానీమేవ మే స్వప్నే రామ కమలలోచన. ఇప్పుడే నాకు కల వచ్చింది. ఆ కలలో రాముడు కనిపించాడు. ఆరుహ్య ఐరావతం. ఎలా కనిపించాడో తెలుసా? ఐరావతం మీద, అంటే ఇంద్రుని యొక్క ఏలుగైనటువంటి ఐరావతం మీద కూర్చుని ఊరేగుతూ కనిపించాడు నాకు. ఎలాగా? శుభ్రం తెల్లనైనటువంటి ఏనుగు మీద కూర్చొని కనిపించాడు. లక్ష్మణేన సమాగత. లక్ష్మణుడితో కలిసి ఐరావతం ఇక్కడికి వచ్చినట్టుగా లంకలోకి నేను చూశా. దగ్ధ్వా లంకాపురి. మొత్తం లంకాపురం అంతా కూడా దహించేశాడు, అంటించేశాడు, తగలబెట్టేశాడు. సరే, ఇంకా లంకాదహనం జరగలేదు. జరిగినట్టుగా అప్పుడు ఇవిడ కలొచ్చింది. సరే, సర్వామహత్వ. అందరినీ చంపేసి రావణుడు కూడా చంపేసి ఆహవే యుద్ధరంగమనందు ఆరోప్య జానకి స్వాంకే. తన ఒడిలో సీతాదేవిని కూర్చోబెట్టుకుని స్థిత ఎక్కడ అగమోద్ధని స్థిత దృష్ట. ఓ పర్వతం యొక్క శిఖరం మీద హాయిగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నట్లుగా నేను చూశాను. రావణుడు కూడా చూశా కల్లో. ఎలాగో తెలుసా? గోమయ హృదే ధైరాభ్యక్త దిగంబర. ఆవు పేడతో నిండిపోయినటువంటి ఒక పెద్ద గొయ్య ఉంది. ఆ గోతులో పడిపోయాడు. ఒళ్ళంతా నువ్వులతో నూనె రాసుకుని ఉన్నాడు. అలాగా ఆ గోతులో పడిపోయాడు. దిగంబరుడే ఉన్నాడు. దిగంబరుడే నువ్వుల నూనె రాసుకుని ఆ గోతులో పడి దొల్లుతున్నాడు అటు ఇటును. సరే, అంటే తనగారు పుత్ర పౌత్రైశ్చ. తన కొడుకులతోనూ మనవలతోనూ అందరితోనూ కూడా అక్కడ ఉన్నాడు. ఇంకా విభీషణుడైతే రామస్య సన్నిధౌ పృష్ఠమానస. రాముడి సన్నిధానంలో ఆనందంగా విభీషణుడు ఉన్నాడు. ఇంకా ఇంతవరకు విభీషణుడు ఆ రాముడితో కలవలేదు, ఇక్కడి నుంచి అటు వెళ్ళిపోలేదు. అప్పుడే ముందు జరగకపోయేది ఎలా జరుగుతుందో అలాగే కలెక్ట్ అన్నమాట. నేను స్వప్నవృత్తం. అందుకే స్వప్నములు నిజమా కాదా అన్నదానికి రామాయణం మనకి ప్రమాణం అయితే, అందున సుందరకాండ ప్రమాణం అయితే, స్వప్నం కూడా నిజమని నమ్మాల్సిందే. స్వప్నములు అబద్ధములు కావు. అయితే ఏదో మనం ఆరోగ్యవంతులుగా మనం ఉన్నప్పుడు మనకు వచ్చిన కళలు నిజము. మనకేదో పైచు ప్రకోపించి లేదా ఒంట్లో బాగుండగా ఏదో కలత, మనసులో ఏదో బెంగ, ఇలాంటివి ఉన్నప్పుడు ఏమో రకరకాల కళలు వస్తాయి. అవే మానసికంగాను శారీరకంగాను కూడా మనిషి స్వస్థుడే ఉన్నప్పుడు తెల్లవారగట్టు ఏదైనా కలిస్తే అది కొంత సూచన. అచ్చంగా కళలో ఎలా వచ్చిందో అలాగే జరుగుతుంది కాదు. కానీ అచ్చంగా రావణాసుడు ఆ ఆవు పేడతో ఉన్నటువంటి దాంట్లో పడి తొలలేదు కదా, నువ్వు రాసుకోలేదుగా, దిగంబడిగా లేదుగా. కానీ దీని ఏం సూచిస్తుంది? రావణాసుడు చెడును సూచిస్తుంది. వచ్చిన కళలు కూడా అంతే. కళలో ఏం జరిగిందో అలాగే జరగదు, కానీ ఆ కళ మంచినో చెడునో సూచిస్తుంది. అది మనం గుర్తించాల్సిన విషయం. అది స్వప్నశాస్త్రం మనకి చెప్పేదే. అచ్చగానే జరుగుతుంది కాదు. కనుక విభీషణుడు మాత్రం ఆనందంగా ఉన్నాడు. సేవాం కరోతి రామస్య పాదయో భక్తి సంయుత. భక్తితోటి రాముని పాదాలు సేవిస్తూ ఉన్నాడు విభీషణుడు. అంకే నిధాయ స్వపరీం గమిష్యతి నసంశయ. అందుకని సీతాదేవిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని తన నగరానికి రాముడు వెళ్ళిపోతాడు. సీతాదేవిని ఏ అనుమానం లేదు. అప్పుడు ఆనాడు ఆ పరిస్థితి వచ్చినప్పుడు మీ పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచించుకోండి. ఇది మళ్ళీ వాల్మీకి అన్నమాట. అంటే రావణాసురుడు చనిపోతే అప్పుడు మీ పరిస్థితి ఏమి? ఇంతవరకు మీరు ఇలా భయపెడుతున్నారే, బాధపెడుతున్నారే, చాలా హింసించేస్తున్నారే. అప్పుడు రావణాసురుడు చనిపోయిన తర్వాత మిమ్మల్ని బతకనిస్తారా? మీ పరిస్థితి. అప్పుడు మీరు రక్షింపబడాలి అంటే ఈ చైతన్యం రక్షించాలి. అయ్యో పాపం ఆడవాళ్ళలే, ఏదో వాళ్ళ ప్రభువు చెప్పాడు కాబట్టి వాళ్ళు పాటించారు, కానీ నాతో వ్యక్తిగతంగా విరోధమేం లేదు కదా, వాళ్ళని ఎందుకు లేని చేయడం, వాళ్ళని చేతి వదిలేయండి అని రాముడికో లేదా హనుమంతుడికి ఎవరికో ఆవిడ చెప్పాలి. నిజంగా అలాగే చెప్పింది. హనుమంతుడు చెప్పేస్తానంటాడు వాళ్ళు. చెబితే ఆవిడ అంటుంది వాల్మీకిలో, నకశ్చం నాపరాచ్యతి. లోకంలో తప్పు చేయని వాడు ఉంది. లోకంలో తప్పు చేయని వాళ్ళు, తప్పు చేసిన వాళ్ళందరినీ చెప్పేస్తాంటే లోకంలో మనుషులు ఎవరు ఉండలేదు. తీవ్రమైన తప్పుదాలు చేసిన వాడు శిక్షించాలి.
వీళ్ళు స్వబుద్ధితో చేయరా, వాళ్ళ ప్రభువు చెప్పిన పని వాళ్ళు చెయ్యాలి, అది వాళ్ళ ధర్మం. అందుకని చేశారు తప్ప నా మీద వ్యక్తిగతమైన కృష్ణతో కనుక విడిచిపెట్టేయండి అని సీత అంది. నిజంగా సీత అంది కాబట్టి హనుమంతుడు వాడిని విడిచిపెట్టాడు, లేకపోతే తాగుపెట్టేవాడే. ముందుగా త్రిజట చెప్పింది, మళ్ళీ సీత చెప్తేనే మీరు బతుకుతారు, లేకపోతే మీరు కూడా చచ్చిపోతారు. కనుక ఈ క్షణం నుంచి సీతకు అనుకూలంగా ఉండండి. అనుకూలంగా ఉండడం మాట ఎలా ఉన్నా ప్రతికూలంగా మాత్రం ఉండకండి అని త్రిజట చెప్తే వాళ్ళందరికీ భయం వేసి ఇంకా దూరంగా వెళ్ళిపోయారు, సీతను వదిలేసి. ఆ త్రిజట మాటల మీద పైగా వృద్ధ అంటే పెద్దది అర్థం. వృద్ధ అంటే ముసలిదని కాదు, వీళ్ళందరికీ పెద్దది. మరి పెద్దవాడు మాట మీద ఒక చెలుపు, ఆ మాట మీద ఒక నమ్మకం గౌరవం ఉంటుంది కదా. అమ్మో పెద్దవాడు చెప్పింది, పైగా ఆమె ధర్మాత్తురాలు, ఆవిడ కళాది వచ్చింది అంటే కొంచెం నమ్మకం ఉంది, వాడు నమ్ముతున్నారు. ఎందుకైనా ముందు వాడు దూరంగా వెళ్ళిపోయారు అన్నమాట. అప్పుడు సరే ఈవిడ ఇంక సీతాదేవి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అనుకుంటుందన్నమాట, అస్త్రభిహి ఇదంతా చూస్తున్నాడు అక్కడ పైన చెట్టు మీద నుంచి హనుమంతుడు. ఈ మొత్తం తతంగం అంతా కూడా హనుమంతుడు చూశాడు. సరే ఏం చేయడానికి అర్థం కావట్లేదు. సరే అప్పుడు సీత అనుకుంటుంది, అస్త్రభిహి పూర్ణనైన చింతయంతి ఇదం అప్రవేత్. ఆవిడ అనుకుంటుంది, ప్రభాతే భక్షయిష్యంతి రాక్షస్య. ఈ రాక్షస్త్రీలు నన్ను తినేస్తా అన్నారు కదా, ఇప్పుడేదో త్రిజట ఆపింది కాబట్టి ఆగారు. మళ్ళీ తెల్లారు లేచిన తర్వాత మళ్ళీ వాళ్ళు అప్పుడు ఆగుతారేంటి? ఎన్నిసార్లు ఆగుతుంది త్రిజట మాత్రం? తాను లేకుండా చూస్తే నన్ను తినేయచ్చుగా, మొత్తమే నన్ను చంపేయడానికి వీడు సిద్ధపడ్డారు. ఇంతకాలం వాళ్ళు ఆ మాటలు అనలేదు, కానీ ఇప్పుడు అన్నారు. వాడు అన్నారు ఉంటే వాళ్ళకైతే రేపైనా చేసేస్తారు, మాట వచ్చిందిగా. అంతేత అలా వాళ్ళ చేతుల్లో చావడం కంటే ఇదానీమేవ ఇప్పుడే రేపటిదాకా కాకుండా మరణం కేన ఉపాయేన మే భవేత్. ఇప్పుడే నాకు ఆ మరణం ఏదో వచ్చేస్తే బాగుంది, ఎలా వస్తుంది మరణం అని ఆలోచించు. ఇదేంటి ఇవిడుగా మరణం గురించి ఆలోచిస్తోంది అని పాపం అక్కడ హనుమంతుడు ఆలోచిస్తున్నాడు. సరే అనుకుంది, ఉద్బంధనేనవా మోక్షే శరీరం రాఘవం వినా. ఓ పని చేస్తే పోలా, ఉరి వేసేసుకుని, రాఘవుడు లేని శరీరం నాకెందుకు, ఉరి వేసేసుకుని నా ప్రాణాలు తీసేసుకుంటాను. జీవితేన ఫలం కిం స్యాత్ మమ రక్షోరిముచ్యత. ఈ రాక్షసుల మధ్య ఉండి నా జీవితానికి సుఖమే ఉంది కనుక ఉరి వేసుకుని ప్రాణం చేసుకుంటాను. ఉరి వేసుకోవాలంటే తాడు కావాలిగా, అక్కడ తాడు ఎక్కడ వస్తుంది? విషం తాగుదామంటే విషం ఎవరో ఇవ్వాలిగా, ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడ ఆ వస్తువులు కూడా ఏమి ఉండవు. అప్పుడు అనుకుంటున్నావిడ, దీర్ఘవేణి మమ అత్యర్థం ఉద్బంధాయ భవిష్యతి. పేదలు పొడుగాటి చుట్టుంది, కింద కంటే వేలాడుతుంది. ఇంత పెద్ద జడుంది కదా, ఇది నాకు ఉపయోగపడుతుంది, దీంతో నేను గురేసుకుంటాను. పూర్వకాలంత పెద్ద పెద్ద జడలుండే, ఇప్పుడు ఆ జడ తగ్గిపోవడం కూడా ఒక రకమైన ఉపయోగమేమో. గమ్మున ఆవేశాలు వచ్చినప్పుడు ఇలా ఉపయోగపడకుండా ఉంటాయి పడదు. ఆవిడ ఏకంగా జడతోటి, నిజంగా జడతో వేసుకోవచ్చు. అవి చెట్టు కొమ్మలు ఉన్నాయి, జడ ఉంది, చాలు ఇంకేం కావాలి, ఊరేసుకుందావా అని చూసుకుంటాను. విలోక్య హనుమాన్, హనుమంతుడు చూశాడు, అమ్మో వ్యవహారం ముదురుతోంది, ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఇవి ఆపాలి. అందుకని ఏం చేశాడు, ఎలా ఆపాలి, ఏదో మాట్లాడి ఆవిడ ఆపాలి. ఇక్కడ పాపం చాలా ఆ వాల్మీకి రామాయణంలో చాలా ఆలోచిస్తాడు హనుమంతుడు, ఎంత మదన పడిపోతాడో. సీతగా ఎలా ఎదురుపడాలో అర్థం కాల, ఎదురుపడి ఇప్పుడు మాట్లాడాలి. ఏ భాషలో, మొదటి ప్రశ్నది ఏ భాషలో మాట్లాడాలి. వానర భాషలో మాట్లాడితే ఆమె అర్థం కాదు. వానరున్నయ్యుండి మానవ భాషలో మాట్లాడితే వానరుడు మానవ భాషలో మాట్లాడుతున్నాడు ఏమిటి అని ఆమెకి ఇదేదో రాక్షస మాయ అని శంకించి ఇంకా తొందరపడి ఊరి గట్టిగా లాగేసుకుంటుంది. కాబట్టి ఎలాగా అని అనుకుని ఇంక అసలు ఏమి ఆమె సరాసరిగా మాట్లాడకుండా, ఇక్ష్వాకు వంశ సంభూత రాజా దశరథో మహాన్ను. ఇక్ష్వాకు వంశంలో గొప్పవాడైనటువంటి దశరథుడు అనేటువంటి మహారాజు ఉన్నాడు అని మొదలుపెట్టాడు. మొదలుపెట్టి ఆయన 4 కుమారులు ఉన్నారు. అందులో పెద్దవాడు రాముడు, అతని భార్య సీత. తండ్రి యొక్క ఆజ్ఞను పాటించడం కోసమని సీతను తమ్ముడైన లక్ష్మణుడిని తీసుకుని అడవికి వచ్చేశాడు. ఆ అడవిలో తన భార్య అయినటువంటి సీతాదేవిని రావణాసుడు అనేవాడు అపహరించాడు. సరే ఆయన సీతాదేవిని వెతుక్కుంటూ కిష్కింధ నగరం దాకా వచ్చినప్పుడు అక్కడ మా రాజైన సుగ్రీవుడితో స్నేహం జరిగింది. సుగ్రీవుడు అన్ని వైపులకి కూడా మా వానరులందరినీ కూడా పంపించాడు, మా వానరులు. అందులో నేను దక్షిణ దిక్కు వచ్చాను.
శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని దాటాను. ఈ లంకంతా కూడా వెతుకుతూ వచ్చాను. ఇక్కడ ఎవరో ఒక వ్యక్తి కనిపిస్తున్నారు. ఈమె నా సీత కాదు కదా అనుకుంటాడు. ఆ మాటలన్నీ ఆవిడ వినేలా. అంటే ఇప్పుడు ఆమె కంగారు పడదు. అప్పుడు ఎవరు ఇంతకాలానికి నా రాముని మాట్లాడుతున్నారు? ఏదో స్వప్నంలా ఉందే. అయినా నాకు నిద్రే లేదు కదా. నిద్ర లేనటువంటి నాకు స్వప్నం మాత్రమే ఎట్లా వస్తుంది? కనుక ఇది స్వప్నమై ఉండదు, ఇది నిజమే అవుగాక. నిజమైతే సహా దృశ్యత మహాభాగ ప్రియవాది మమ అగ్రత. ఎవరైతే నిజంగానే మాట్లాడుతున్నారా? మనిషి కనబట్టలేదు, మాటలు వినిపిస్తున్నాయి. నిజంగా నా రాముణ్ణి ప్రశంసిస్తూ నా చరిత్ర మొత్తం, నా రాముని చరిత్ర మొత్తం చెప్పినటువంటి ఆ శక్తి ఎవరో నిజంగా ఇక్కడ ఉంటే నా కళ్ళ ఎదురు కనబడుగాక అని. సహా దృశ్యత మహాభాగ శ్రుత్వా తజ్జానకీ వాక్యం. ఇప్పుడు ఎదురుగా కనపడడానికి ధైర్యం వచ్చింది హనుమంతుడికి. ఎంత ఆరోగ్యం జాగ్రత్తగా వచ్చేస్తుంది. అప్పుడు కూడా అందులో అయితే కాస్త కిందకి దిగి, అమ్మాయి గౌరమ్మ ఇక్కడున్నావు, నువ్వు విష్ణుమూర్తి మీద కోపం వచ్చి కిందకి దిగి వచ్చేసిన లక్ష్మీదేవివా? ఇంద్రుడి మీద కోపం వచ్చి కిందకి దిగి వచ్చిన పార్వతీదేవివా? ఇంద్రుడి మీద కోపం వచ్చి కిందకి దిగి వచ్చిన శచీదేవివా? లేకపోతే చంద్రుడి మీద కోపం వచ్చి క్రిందికి దిగినటువంటి రోహిణీదేవివా? ఇలాగా దేవతా స్త్రీలతో పోల్చి ఇదేమీ లేదు, నిన్ను చూస్తుంటే ఉత్తమ క్షత్రియ కాంతలాగా కనిపిస్తున్నావు. అలా అయితే నేను మా రామచంద్రమూర్తి యొక్క భార్య తప్పిపోతే ఆమెను ఎవరో ఎత్తుకుని వస్తే ఆమెను వెతుక్కుంటూ ఇక్కడ వచ్చాను. జానకి మాత్రం గొప్ప తీసి ఆ జానకి నీవే కాదు కదా, అయితే చెప్పమ్మా నీకోసమే నేను ఇక్కడ వచ్చాను వెతుక్కుంటూ. అయినప్పటికీ నేనే ఆ జానకిని అని తన గురించి తన వివరం మొత్తం చెప్పింది. అప్పుడు అమ్మ బతికించే తల్లి నీకోసం వస్తున్నాను అని కిందకి దిగుతూ వస్తాడు. ముందు ఆవిడ అనుకుంటుంది, ఏమిటిది, ఇది నిజమా కళ? ఒక వారుడేవాడి కలయో ఈశ్వర మాయయో హృదయ వైకల్యోఖ్యమో తెలియన్నేరకయున్నదాననో ధరిత్రీ పుత్రినో కాను. కేవల భక్తిం ప్రభగుండునాదు విభునిన్ వర్ణింపుచున్ ధీ సముజ్వరుడై ఉంటుటకేమి హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్. గోపీనాథం వెంకటకవి గారు రాసినటువంటి గోపీనాథ రామాయణంలో పద్యం ఇది. అంటే అంతకుముందు పోతలయ్య గారి భాగవతం ఉంది కనుక ఆ భాగవతంలో ఆ శ్రీకృష్ణమూర్తి తన నోటిని పసివాడిగా ఉన్నప్పుడు నోటిని చూపిస్తే ఆ నోట్లో మొత్తం ప్రపంచం అంతా కనిపిస్తే ఆ యశోదాదేవి ఆశ్చర్యపోయి అన్న మాట ఆ పద్యం ఉందే, అదే పద్యానికి ఇది కాస్త అనుసరణ అనమాట. ఆమె ఎలాగనుకుంటుంది, కలయో వైష్ణవమాయో అని ఆవిడనుకుంటుంది. కలయో వైష్ణవమాయో అని అనుకుని అసలు నేను యశోదాదేవినో కాను. ఇక్కడ ఈ అర్భకుడెంత అతని ముఖస్థంపై అజాండంబు ప్రజ్వలమై ఉండుటకేమి హేతువో మహాశ్చర్యంబు చెందింపగన్ అని ఆవిడనుకుంటే అదే పద్యాన్ని అనుసరిస్తూ ఇక్కడ రాశారన్నమాట. కలయో ఈశ్వరమాయయో హృదయ వైకల్యోఖ్యమో నిక్కమో తెలియన్నేరకయున్నదానో తలపన్నేరకయున్నదానో అక్కడ. ఎందుకని యశోదాదేవినో కానో, యశోద అని పడాలి ఎత్తి, అందుకని తలపాని తాత ఇక్కడ తారావాలి. ఇక్కడ ఈవిడి పేరు ఈవిడేంటి, ధరిత్రీ పుత్రి. ధరిత్రీ పుత్రునో కానో తీ రావాలి, అక్కడ కూడా తీ ఉండాలి. త్రీ అన్నప్పుడు ఇస్తాను అంటారు. అందుకని తెలియన్నేరకయున్నదానో తే తీ రెండింటికి ఎత్తుకుంటుంది. అంటే కవులు ఎన్ని జాగ్రత్తలు చూసుకోవాలో చూడండి. ఆ ఎత్తులు, ప్రాసలు, గణాలు అన్నీ చూసుకుంటే తప్ప ఓ పద్యం పూర్తి కాదు. అందుకనే తెలుగు భాషకు పెట్టని కోట పద్యం అంటే. మరి ఏ భాషకు లేనటువంటి గొప్ప భాగ్యం తెలుగు భాషకు మాత్రమే దక్కినది పద్యం. అంటే మిగతా భాషలో పద్యాలు లేవా అంటే ఊరికే ఆ రిథం ఉంటుంది, మీటర్ ఉంటుంది అంతే. కానీ ఇందులో గణాలు ఉంటాయి, గీత గణాలు ఉంటాయి, గతులు ఉంటాయి. సంస్కృతానికి కూడా ప్రాస లేదు, సంస్కృతానికి కూడా యతి లేదు. కానీ తెలుగు భాషకు బట్టి ఒక యతి, ఒక ప్రాస చట్టంలో బిగించినట్టే అనమాట. అందుకని ఒక్కసారి తెలుగు పద్యం వస్తే మళ్ళీ మర్చిపోవడం జరగదు. సంస్కృత శ్లోకాలు మర్చిపోయి ఒక దాటిపోతాయి, ఎందుకని ప్రాస ఉండదు. ఈ తెలుగులో ఉన్న ప్రాస అలా లాక్కొచ్చేస్తుంది అనమాట. అది తెలుగు పద్యానికి ఒక గొప్పదనం. కనుక ఆ పద్యాన్ని మనం మన తర్వాత తరాలకు కూడా అందించాలి. మన తెలుగు భాష నిలబడాలంటే పద్యం నిలబడితే తెలుగు భాష నిలబడుతుంది. అందుకని చిన్నప్పటి నుంచి పద్యాలు, ఆ శతకాల్లో పద్యాలు ఉంటాయి కదా, నీతి శాస్త్రంలో పద్యాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా పిల్లలకి మనం చెబుతూ ఉండాలి. పద్యాలు వాళ్ళు చాలా మరి మనవడు అచ్యుతరామ శర్మ
వాడు ఏకంగా వేదమే పెట్టేస్తున్నాడు, పద్యాలు పట్టలేడా, వాడి చేతి శతకాలు చదివించాడు శుభ్రంగా. వేమన శతకం, సుమతి శతకం, భాస్కర శతకం, చంద్రకుమార్ చేత అలాంటి చదివించేవారు. అలాగే ఎక్కారు. ఆ ఇంగ్లీష్ మీడియంలో 2 2s are 4 కాదు, 2 2 4, 3 2 6, దానికి ఒక రథం ఉంటుంది. ఎంత చక్కని అసలు మన పెద్దవాళ్ళు ఏం ఆలోచించారండి, ఎక్కడ గుర్తుండాలంటే ఇప్పుడు ఒక 2 2 అయితే 4 అవుతుంది, అదే 3 నెలలకో 6, అదే 4 నెలలకో అప్పుడు 8 అవుతుంది. ఇలా ఎంత గుర్తుంటుందండి. అలా చెప్పరా ఏం చెప్పారు, ఒక 2 2 2 2 4 3 6 4 8, ఒక ట్యూన్ ఉంటుంది దానికి. ఆ ట్యూన్ వల్ల వాడికి గుర్తుండిపోయింది. ఇవాళకి మనకి 50 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా 2వ తరగతిలో చదువుకున్న 2వ ఎక్కువ ఇప్పటికి మర్చిపోలేదంటే ఆనాడు మన మేస్టారు మనకి అందించిన ట్యూన్ కారణం. ఇది మన జ్ఞాపశక్తి గొప్పతనం కాదు, ఆ ట్యూన్లో చెప్పారు కాబట్టి. పైగా చదివించడం కూడా 20 చదివించేవారు. పైన కిందని తల కిందలుగా అప్పగించాలనేవారు, అదొకటి విశేషం. పైన కిందకే కాదు, 20 2 40, 19 38, 17 36, 17 34, 16 32, 15 30, 14 28, 13 26, 12 24, 11 22, 10 20, 9 18, 8 16, 7 14, 6 12, 5 10, 4 8, 3 6, 2 4, 1 2 2. అలా చెప్తే ఆ మాస్టర్ ఆకాశానికి ఎక్కేసాడు. అలా ఎలా వచ్చింది పైన కిందకి, కింద నుంచి పైకి, ఆ ట్యూనే కారణం ముఖ్యంగా. అలా చెప్పాలి. అలాగే పద్యాలు కూడా ఒక ప్రత్యేకమైన ఒక ట్యూన్ ఉండేది. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు నడలేక పాలు ఏరును ద్విజుడు, ఇలాగే చెప్పేవారు మాస్టర్. పెద్ద అయిన తర్వాత వాళ్ళకి సంగీత జ్ఞానాలు వస్తే ఎవరి రాగాలు వాళ్ళకి వస్తాయి, కానీ సంగీత జ్ఞానం ఉన్నా కానీ ఎవరి రాగాలు వాళ్ళకి వస్తాయి. కానీ చిన్నప్పుడు మాత్రం ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలందరూ ఒకే ట్యూన్లో పద్యాలు చదువుతారు. ఆ మాస్టర్ ఆ ట్యూన్ అని చెప్తారండి. అందుకనే అవన్నీ కోరస్లో గుర్తున్నారు. కోరస్లో చెప్పడానికి ట్యూన్ వేరే ఉండాలి. ఈ రాగాలతోటి హిందూ రాగంలో పాడతాను, మోహన్ రాగంలో పాడతానంటే కోరస్లో పాడటం కుదరదు. పిల్లలందరూ చెప్పాలి అంటే అందరూ పాడడానికి వీలేని ఒక రాగం అంటే రాగం అనకూడదు, దాన్ని ఏదో ఒక ట్యూన్ ఉన్నట్టు ప్రస్తుతానికి ఒక ధోరణి, ఆ ధోరణి చెప్పేవారు అన్నమాట. ఇవన్నీ కూడా ఎందుకు ఎక్కడికి మళ్ళీ ఒకసారి మనం భాషా ప్రియులు కాబట్టి ఒకసారి భాష వచ్చేవాడికి కొంచెం మేకంగా ఉంటుందన్నమాట. ఇంకేమేమో మాట్లాడతాం. ఇంతకీ కలయో వైష్ణవ మాయయో అని పోతన చెప్పిన పద్యం ఉందే, ఆ పద్యం చాలా నచ్చి అలాంటి పద్యాన్ని గోపీనాథం వెంకటకవి ఇక్కడ రాసి ఆడి ఎతుల కోసం ప్రాసుల కోసం చిన్న చిన్న మార్పులు చేసుకున్నాడు అని చెప్పడానికి ఇవన్నీ కూడా చెప్పాం. అలా చెప్పుకుని ఆ హనుమంతుడు చూసి ఆమె ఆశ్చర్యపోయింది. మళ్ళీ కిందకి దిగుతూ ఉంటే మళ్ళీ భయం వేస్తుంది. అరే అనవసరంగా నేను ఎవరో అతనికి చెప్పేస్తున్నానే, ఇది రాక్షసమా ఏమిటి, ఆగాదు, దూరంగా ఉండు, అక్కడే ఉండు, దగ్గరికి వచ్చావా ప్రాణం చేసుకుంటా. అమ్మా కంగారు పడకమ్మా, నిజంగా నేను రాముడి దగ్గరనే వచ్చాను. నేను రాముడి యొక్క దూతనమ్మా. రాముడు దూతవా? రాముడి దూతవు నువ్వైతే అసలు నువ్వే వానరుడు. నా రాముడు మానవుడు, నరుడికి వానరులకి ఎక్కడైనా సంబంధాలు ఉంటాయా? నరుడు పంపించాలి, నరుడితో స్నేహం చేయాలి. ఎవరున్నాడు అక్కడ అడవిలో నరుడు? రాముడికి అసలు నరమానవుడు అనేవాడు ఎవడు కూడాడు, 2 తప్ప 3వ మనిషి లేడు అక్కడ. అసలు ఎంత దుర్భరమైన జీవితం చూడండి. ఉన్నది వానరులు ఉన్నారు, వాళ్ళు ఏకంగా మళ్ళీ 100 కాదు 1000 కాదు 1,00,000 కోట్లుగా ఉన్నారు. వాళ్ళతో సఖ్యం చేసుకోవాల్సి వచ్చింది. ఏదో నీళ్లు లేని ఎడారిలో కన్నీరైన త్రాగి బ్రతకాలి అంటాడే, అలాగా ఎవరు లేని చోట, నరుడు లేని చోట వానరుడైనా తప్పదు, స్నేహం కావాలి కదా. మహావానరులు దొరికారు మా మనవాడు గారు. అమ్మ మా రాజు సుగ్రీవుడు అతనితో స్నేహం జరిగింది అని జరిగిన కథ అంతా చెప్తే అప్పుడు నమ్మకం కలిగింది. ఆ నమ్మకం కలిగిన తర్వాత అప్పుడు అమ్మ నీకు సందేహం అయితే ఇదిగో అమ్మా ఉంగరం కూడా ఇచ్చారు రాముల వారు అని రామనామానికి సంచేదం పశ్చదేవి అంగుళీయకం, అమ్మ రాముని పేరు చెక్కి ఉన్నటువంటి ఉంగరం చూడమ్మా తల్లి అని ఇచ్చారు. అది చూసేటప్పటికీ రాముడే తన ముందు సాక్షాత్కరించాడా అని ఎంతో ఆనందం పెట్టిపోయింది. ఎప్పటికీ చాలా వారం జరిగింది, నమ్మనంటుంది. అతను నమ్మించాడు, ఎన్నో చెప్పాడు, ఎన్నో ఆనవాడు చెప్పి నమ్మించాడు. నమ్మిన తర్వాత ఇప్పుడు ఉంగరం ఇచ్చాడు. అదేదో ముందే వచ్చినా, ముందిస్తే అసలు ముందే ఇచ్చేస్తే అంటే నువ్వు ఈ రాముడు ఉంగరమే అంటే రాముడు ఏదో చేసి ఆ ఉంగరం పట్టుకొచ్చావు అనమాట అని ఇప్పుడు ఇలా ఆలోచిస్తుంది. అంటే ముందు ఆమెకు నమ్మకం కలిగిన తర్వాత అప్పుడు ఆ నమ్మకం బలపడ్డానికి ఇప్పుడు ఉంగరాన్ని ఇవ్వాలి. అది హనుమంతునికి తెలివితేటండి. అందుకే బుద్ధిమతాం వరిష్ఠ అనే మాట ఊరికే రాదు. ఇంకెవరి విషయంలో వచ్చిందండి? హనుమంతుడికి వచ్చింది. తెలివైన వాళ్ళలో అతనికంటే గొప్పడు అవలేదు.
తెలివైన వాడు ఎంతమందిని తీసుకొస్తాడు చూస్తానండి, అందరికన్నా గొప్పవాడు అతనే, బుద్ధిమతాం వరిష్టం అని చెప్పారు. అందుకే సరే, నాహం తథావిధో మాత చెడ్డ శంకాం మయిస్థిత. అమ్మ, నువ్వు అనుకున్నట్లుగా నేను రాక్షసుని కాదమ్మా, ఆ శంకను ముందు విడిచిపెట్టే. దాసోహం కోసలేంద్రస్య రామస్య పరమాత్మ. దాసుడైనటువంటి పరమాత్మ అయినటువంటి ఆ రామచంద్రమూర్తికి నేను దాసున్నమ్మా. ఈ దాసత్వాన్ని తర్వాత మళ్ళీ కింకరుల దగ్గర, వాల్మీకి రామాయణంలో అయితే కింకరుల దగ్గర ప్రకటించుకుంటాడు. ముందు దూతను చెప్తాడు, తర్వాత దాసోహం రామచంద్రస్య రామస్య అకృష్ట కర్మణ అని చెప్తాడు. అంతకంటే ముందు లక్ష్మణుడ దాసత్వాన్ని ప్రకటించుకున్నాడు. ఇక్కడ సీత దగ్గర, అమ్మా నేను రాముడికి దూతనల్లా, రాముడికి దాసున్నమ్మా నేను. దాసోహం కోసలేంద్రస్య అంటే హనుమంతుడంటే అతని శక్తి ఏంటో మనకు తెలుసు కదా. ఒక అసాధారణ శక్తి సంపన్నుడు హనుమంతుడు. లాంటి శక్తి సంపన్నుడు నాకు ఎక్కడ కనపడు. అలాంటి వాడు తనను తాను తగ్గించుకోవడం. ఎంత తగ్గించుకోకపోతే రాముడికి నేను దాసునే ప్రకటించుకోండి. రాముడికి నాకైనా పని చెప్పాడమ్మా, ఆ పని చేయడం కోసం వచ్చాను, లేదా దూతనేనైనా చెప్పుకోవచ్చు. దూతోహం రామచంద్రస్థానస్సు. దాసుని చెప్పడం ఏంటి అంటే తనను తాను ఎంత తగ్గించుకున్నాడు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన మొదటివాడు, ఇప్పటి పవన కుమారుడు కాదు, ఆనాడి పవన కుమారుడు. పవన కళ్యాణుడు కాదు, పవన కుమారుడికి తెలుసు ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలియాలి అని ముందు లోకాన్ని చూపించిన వాడు హనుమంతుడే, పవన కుమారుడే కదా. సరే, సచివోహం హరీంద్రస్య సుగ్రీవస్య సుప్రదే. అంతేకాదమ్మా, నేను మా అనామకుడేం కాదు, సుగ్రీవుడు మాకు రాదు, ఆయనకు నేను మంత్రిని. ఎంత మంత్రిని అయి ఉండి నీకు దాసుని. గమనించారా? నేనేదో సామాన్యుడు కాదు. ఇలాంటి దాసత్వం రాజులు చేసేవాడు చాలా మంది ఉంటారు, కానీ నేను మంత్రినమ్మా. ఒక మంత్రిని అయి ఉండి రాముడికి దాసుడిగా ఉన్నాను. అది నాకు రాముని యందు ఉండేటువంటి భక్తి. వాయోహ పుత్ర, మరి నా పుట్టుకు కూడా సామాన్యమైనది కాదమ్మా, వాయుదేవుని కుమారుడు నేను. నా స్థితి ఇది. ఇంత స్థితిలో ఉండి కూడా రామునికి నేను దాసుడిగా ఉన్నాను తల్లి, ఇంక ఇప్పుడైనా నువ్వు నమ్మకపోతే ఇంకెలాగా అని చెప్తాడు. అని చెప్పిన తర్వాత అప్పుడు ఉంగరం ఇస్తే అప్పుడు అడుగుతుంది, వానరాణం మనుష్యాణం సంగతి ఘటతే కథం. నరులకి వానరులకి ఈ సంబంధం ఎలా ఏర్పడింది అంటే కరంతా చెప్పవచ్చు. మొత్తం అంతా కూడా చెప్పురావడం జరిగింది. ఆ తర్వాత శబరి పంపిస్తే మా దగ్గరికి వచ్చాడమ్మా, లేకపోతే వానరులకి ఎలా కుదురుతుంది సంబంధం? శబరి పంపింది. ఒక్కొక్కళ్ళు ఓ చోటు పంపితే చివరిగా శబరి ఏం చేసింది, అక్కడ వానరులు ఉంటారు, సుగ్రీవుడు ఉంటాడు, అక్కడికి వెళ్ళు, వాళ్ళతో స్నేహం చేయి, వాళ్ళ వల్ల మీ పని అవుతుంది అని శబరి చెబితే అప్పుడు రాముడు మా దగ్గరికి వచ్చాడు. అలా జరిగిందమ్మా ఆ ఘటన అనేటువంటిది అని చెప్పి అప్పుడు కరాగ్రాత్ అంగుళీయకం పశ్య అంగుళీయకం అని దేవి పశ్య అంగుళీయకం ప్రయత్నేన మయానేతం. చాలా జాగ్రత్తగా మూట కట్టి తీసుకొచ్చారు. 100 యోజనాల సముద్రాన్ని దాటి వచ్చినప్పుడు పొరపాటు ఎక్కడైనా జారిపోవచ్చు. ఏదో నిజం కాకపోయినా కల్పిత కథ అయినా, కాళిదాసు కల్పించిన కథ అయినా, అభిజ్ఞాన శకుంతల నాటకంలో ఎవరు శకుంతల చేతికి దొడుక్కున్న వంగనం అంటే దుష్యంత మహారాజు ఇచ్చినటువంటి వంగనం మంచినీళ్ళు తాగుతుంటే జారి పడిపోయింది. కేవలం మంచినీళ్ళు తాగుతుంది, అంత జాగ్రత్త. కానీ ఇతను శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని దాటొచ్చాడు, అయినా వంగనాన్ని జాగ్రత్త. అందుకని ప్రయత్నైనా చాలా ఎక్కడ జారిపోతున్నారు వేరుతో చాలా జాగ్రత్తగా తీసుకొచ్చానమ్మా. మయానీతం దేవి ఇత్యుక్త్వా ప్రదతౌ దేవ్యై ముద్రికా మారుతాత్మజ అని ఉంగరాన్ని ఆమె చేతిలో పెడితే దృష్ట్వా సీత ప్రముదిత రామనామాంకితం తదా ముద్రికాం శిరసా ధృత్వా నెత్తి మీద పెట్టుకుంటున్నాను. రాముడిని శిరస్సు మీద జరిగినట్లుగా శిరసా ధృత్వా శ్రమతో ఆనందనేత్రజా, ఒక్కసారి కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు వచ్చేసే సీతాదేవికి రాముణ్ణే చూసినంత ఆనందం కలిగింది. ఆనంద బాష్పాలు ఏదో ఏడ్చినా నవ్వినా కన్నీళ్ళే వస్తాయని చెప్తారే, అలాగా ఈవిడికి ఆనందంతో, అంతకుముందు ఆ బాధతో కన్నీళ్ళు వచ్చాయి, ఇప్పుడు ఆనందంతో కన్నీళ్ళు వచ్చాయి ఆవిడికి. కపే మే ప్రాణదాతాత్వం బుద్ధిమానసి రాఘవే. ఓ వానరా, నువ్వు నిజంగా ప్రాణదాతవయ్యా, నా ప్రాణాలు నిలబెట్టేవయ్యా. బుద్ధిమానసి, చాలా చాలా తెలివైన వాడివి నువ్వు, చాలా తెలివైన వాడివి. ఎందుకు లేదంటే ఏమాత్రం అజాగ్రత్త వ్యవహరించినా ఇప్పుడు నా ప్రాణాన్ని తీసేసుకుంటేది. భక్తోసి నా ప్రియకారి త్వం విశ్వాస అస్తి తవైవహి. అందుకే రాముడికి నీయందే నమ్మకం కలిగి మీరందరున్నా నీకే ఉంగరాన్ని ఇచ్చి పంపించాడు. అదే కారణం.
చాలా సంతోషం అని. అయితే అమ్మ మరి దేవి కించిన అభిజ్ఞానం దేహివే ఏన రాఘవ, మరి నేను వెళ్ళొస్తాను, ఇంకా ఇందులో నేను తీసుకెళ్ళిపోతాను, నువ్వు రా అని చెప్పడు హనుమంతుడు. అక్కడ మాత్రం పృష్ఠమారోహమే దేవి, అమ్మ నా వీపు కూర్చో తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు ఎంతున్నావు నువ్వు, నన్ను తీసుకెళ్ళిపోవడం ఏంటి, కోతిలాగా మాట్లాడేవంటే అప్పుడు తన రూపాన్ని చూపిస్తాడు. అప్పుడు నిజమేనే, లేకపోతే శక్తిమంతుడు కాకపోతే నిన్నెందుకు పంపిస్తాడే అని. అయినప్పటికీ పరపురుషుని స్పృశించాను. మరి రావణాసుడు తీసుకొచ్చినప్పుడు అప్పుడు నేను స్పృహలో లేదు, తప్పు నాది కాదు. ఇప్పుడు నేను కావాలని నీతో కలిసి నేను రాను, నీ విప్పిని కూర్చొని నేను రాను. అదిగాక నువ్వు తీసుకువెడుతున్నావు అనుకో, నువ్వు అప్పుడు రాక్షసులు చూశారనుకో, నీటి యుద్ధం చేశారనుకో, నన్నే కాపాడుతావా, ఆకాశంలో ఉండి వారితో యుద్ధం చేస్తావా? వారితో యుద్ధం చేస్తున్నాడు, పట్టు జారితే నేను సముద్రంలో పడిపోతుంటే గమ్మున రాక్షసులు పట్టుకుని మళ్ళీ ఇంకెవరికి దొరకకుండా దాచేస్తారు, మళ్ళీ నీ తరం కదా నన్ను పట్టుకో. లేదా సముద్రంలో పడిపోయాననుకో, ప్రాణం పోయిందనుకో, నువ్వు వచ్చిన పనంతా వృధాయిపో. ఏ రకంగా చూసినా అంటే తీసుకువెళ్ళే ధైర్యం నీకున్నా, అలా ప్రయాణించగలిగిన ధైర్యం నాకు ఉండాలిగా, అలా వచ్చే సంకల్పం నాకు ఉండాలిగా. ఇవన్నీ అలా అట్టు పెట్టు. నేను ఇప్పుడు నీతో వచ్చాననుకో, రావణాసుడు నన్ను రాముడు లక్ష్మణుడు దగ్గర లేకుండా దొంగతనంగా తీసుకొచ్చాడు. ఇప్పుడు అదే రావణుడు నా దగ్గర లేకుండా నువ్వు దొంగతనంగా తీసుకుపోయావు అనుకో, రావణాసుడికి రాముడికి తేడా ఉంది, ఇద్దరు ఒకటేగా. అలా కుదరదు, రాముడే రావాలి. ఎలా వస్తాడో నాకు తెలియదు, రావాల్సిందే. రాముడు లక్ష్మణుడు అని సుగ్రీవుడు అందరూ ఇక్కడికి రావాలి. రావణాసుడిని చంపాలి, చంపి నన్ను తీసుకువెళ్ళాలి. అంటే రావణాసుడిని చంపకుండా తీసుకువెళ్ళడం మాత్రం కుదరదు. ఇన్ని కారణాల చేత ఇప్పుడు నేను నీతో రానుంటున్నాను, నువ్వు వెళ్ళు, నా జారు నేను ఇక్కడ ఉన్నానని చెప్పు, నేను ఉంటాను ఇక్కడ భద్రంగా క్షేమంగా. 10 నెలలు ఉన్నదాన్ని ఇంకా కొంతకాలం ఉన్నా, నాకు 2 మాసాలు సమయం ఇచ్చాడు రావణాసుడు, కానీ నేను నెలలారే బ్రతుకుతాను. అంటే 1 మాసం ఎదురు చూస్తాను. ఈ నెలలోగా రాకపోతే మాత్రం నేను ప్రాణాలు విడిచిపెట్టేస్తాను. నెల సమయం ఇచ్చానుగా, సరిపోతుంది. ఈలోగా రాముడు తీసుకుని రాయడు. అంటే ఇప్పుడు నమ్మకం ఏంటి, ఇంతకుముందు అడిగింది, నువ్వు వచ్చావు బాగానే ఉంది, శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని దాటి మీ వానరులందరూ ఎలా రాగలరు ఏంటి, అందరూ రాలేరు కదా అంటే, అమ్మ దూతగా పంపేవాళ్ళని ఉన్నవాళ్ళ తక్కువ స్థాయిని వాడు పంపుతారు కదా, ఉన్నవాడు గొప్పవాళ్ళని పంపడం దూత ఉంది చిన్న పని. అది తక్కువ స్థాయి ఉన్న నేనే ఇందులో వచ్చానంటే అక్కడ ఉన్నవాడు ఇంకెంత గొప్పవాడు చూడమ్మా. కనుక నాతో సమానుడు, నాకంటే గొప్పవాళ్ళు ఉన్నారు కానీ నాకంటే తక్కువ వాళ్ళు అక్కడ ఒక్కడు కూడా లేరు అని చెప్పాడు. సీతకి నమ్మకం కలిగించడం కోసం ఆ నమ్మకం ఇవిడు ఏర్పడింది. లేదా ఏది ఏమైనా ఎలా వస్తారంటే, ఎలా రావడానికి ఉందమ్మా, అవసరమైతే రాముణ్ణి లక్ష్మణుణ్ణి నా భుజాల మీద ఎక్కించి తీసుకొచ్చేస్తాను, నేను ఎగురుకుండా వచ్చేస్తాను. ఇప్పుడు నేను ఎలా వచ్చానో వాళ్ళిద్దరూ భుజాల మీద నేను రాగలను. మా వానరులందరూ ఎగరగలరు, మానవులే కదా ఎగరలేని వాళ్ళు. అంటే రాముడు లక్ష్మణుడే కదా, వాడు భుజాన్ని ఎక్కించి తీసుకొచ్చేస్తాను. ఇంకేయడమేం కాదు, రాముడు లక్ష్మణుడు ఇక్కడ అడిగడితే చాలు, రావణాసుడు చనిపోయినట్టే. ఇంకా ఇది ఈవిడతో నమ్మకం, ధైర్యం అది. అందుకని అయితే 1 రోజులు నేను ఈవిడ రాముడికి సమయం ఇస్తోంది. నాకు 2 నెలల సమయం ఇచ్చాను రావణాసుడు, నేను నెల సమయం ఇస్తున్నా. ఈ నెలలోనూ నన్ను వచ్చి రావణాసుడు సంహరించి నన్ను తీసుకుని వెళ్ళాలి, లేదంటే ప్రాణాలు త్యక్ష్యామి, ప్రాణాలు విడిచిపెట్టేస్తాను. అది ఎక్కడికక్కడే ఎమోషనల్ బ్లాక్మెయిల్ సరిపోదు. ఎవ్వరూ తక్కువ వారు కాదు. తొందరగా రమ్మని చెప్పచ్చు కదా, తొందరగా రాకపోతే ఆయన 2 నెలలు సమయం ఇచ్చేట, ఇప్పుడు మాత్రం నరేష్ మళ్ళీ నా తగ్గించేసింది కోత. మళ్ళీ ఇందులో ఏదో దీనికి పిఆర్సీకి ఎవరో చైర్మన్ పెడితే అతను రికమెండ్ చేస్తే మళ్ళీ అందరూ కొంత కోత కోసేస్తారు కదా, ముఖ్యమంత్రి గారు కోత కోసేద్దాం అనుకుంటారు. వీళ్ళేమో ఈ ఉద్యోగస్తులు నాయకులు ఉంటారుగా, వీళ్ళు అతను రికమెండ్ చేస్తుంది కాదండి, అంతగానే ఎక్కువ కావాలి వీళ్ళు మొదలు పెడతారు. అతను రికమెండ్ చేస్తుంది మేము ఇవ్వలేము, అంతగానే తక్కువ వీడియో మొదలు పెడతారు. మళ్ళీ మధ్య మార్గం తునితగు 5-6 సెట్టింగ్లు విచిత్రాలుగా ఉంటుంటాయి కదా. ఇవన్నీ ఉద్యోగస్తులకి అనుభవాల్లో ఉండే విషయాలు కదా, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి. అలా ఇక్కడ కూడా అతను 2 నెలలు ఇచ్చేట, ఈవిడ నెల తగ్గించేసి సగం అని చెబుతుంది. సరే అమ్మా, నువ్వేం కంగారు పడకు, నేను వెళ్ళొస్తాను, నువ్వు ఇంకా ఏమైనా ఆనవాడు చూద్దావు అంటే అప్పుడు కాకాసుర వృత్తాంతాన్ని గుర్తు చేస్తుంది. అంటే ముందు నువ్వేదైనా ఆనవాడిస్తావని అడిగాడు, చూడాలని తీసిచ్చింది. ఇక్కడ రామనామాంకితమైనటువంటి ఉంగరాన్ని ఇవ్వడం అంటే రామ మంత్రాన్ని ఇవ్వడం అని అర్థం అన్నమాట. అంటే ఆధ్యాత్మికమైన ధోరణిలో సీత జీవుడైతే రాముడు పరమాత్మ, ఆత్మ. ఇది జీవాత్మ అని పరమాత్మ. జీవాత్మ పరమాత్మ నుంచి కొన్ని ప్రలోభాల వల్ల
కోరికలకు లోనవ్వడం చేత జీవుడు పరమాత్మకు దూరం అవుతాడు. అంటే ఎప్పుడైతే ఆ బంగారపు నేడు నాకు కావాలని కోరుకుంటూ సీత అంతవరకు 14 ఏళ్ళు భయంకరమైన అరణ్యవాసం చేయాలన్నప్పుడు కూడా దూరముగానటువంటి రాముడు అదిగో నాకు బంగారపు నేడు కావాలి అని కోరికకు లోనైనప్పుడు దూరం అయిపోయాడు. అంటే అసాధ్యములైనటువంటి కోరికలకు జీవుడు లోనై వారి కోసమే పరివేదన చెందుతూ ఉంటే భగవంతుడు దూరం అయిపోతాడు. మళ్ళీ ఆ జీవుడి మీదే పరమాత్మకు కోరుకుంటుంది, పరమాత్మ మీద జీవుడికి కోరుకుంటుంది. ఇద్దరు కలుసుకోలేరు. ఇద్దరిని కలపడానికి ఒక గురువు కావాలి, అనుసంధానం చేసేవాడు కావాలి. ఆయన గురువు, ఆ గురువు ఇక్కడ హనుమంతుడు అని ఆధ్యాత్మిక ధోరణిలో రామాయణాన్ని అనుభవించినటువంటి పెద్దలందరూ కూడా చెప్తూ ఉంటారు కదా. ఇక్కడ సరే ఈ రాముడు రామనామాంకితమైన వంకరాన్ని ఇవ్వడం అంటే రామమంత్రం తారక మంత్రాన్ని ఇవ్వడమే. అప్పుడు అతడు భగవంతుడి కోసమని ఏం సమర్పించాలయ్యా చూడమని సమర్పించాడు. మనం ఏం చేస్తాం? జుట్టును సమర్పిస్తూ ఉంటాం. చూడండి, భగవంతుడి దగ్గరికి ఏమిస్తాం? జుట్టే ఇస్తాం ఎక్కువగా. ఎందుకని? ఎంతటి అందంగా ఉన్న వ్యక్తులకైనా సరే జుట్టు ఒక ఆకర్షణ కలిగిస్తుంది. ఆ జుట్టు తీసేసినప్పుడు ఎంతటి అందంగా ఉన్న వ్యక్తులైన అందం ఆకర్షణ ఉండదు. అదే స్వామి, ఈ ఆకర్షణలకు నేనేం లోను కావడం లేదు. నాకు ఈ ప్రపంచ వ్యామోహముల మీద, ప్రపంచం మీద ఎటువంటి వ్యామోహము లేదు. అందుకని జుట్టు తీసేస్తున్నాను. అయితే నాకున్న వ్యామోహం వల్ల నీ మీద మాత్రమే ఉన్నది. అది నా జుట్టు నీకే సమర్పిస్తున్నాను సవా అని ఆ కొండపైకి ఎక్కడ దేవస్థానానికి వెళ్ళి దేవుడి దగ్గర జుట్టిస్తూ ఉంటాం. వ్యామోహం లేదు అంటే ఎక్కడ తీసేయచ్చుగా. నీ మీద ఉంది నా వ్యామోహం చెప్పడం అక్కడ తీసేస్తాం. మళ్ళీ కొండ దిక్కుండానే టోపీ కొనుక్కుని పెట్టేసుకుంటే అయిపోయినట్టే. ఇంకా ఆ పర్పస్ అక్కడ సాల్వ్ అయినట్టు కాదు కనుక ఆ ఉద్దేశం అది. ఇక్కడ కూడా రామనామాంకితమైనటువంటి ఉంగరాన్ని ఇవ్వడం అంటే తారక మంత్రాన్ని ఇవ్వడం, చూడమని ఇవ్వడం అంటే ఇక్కడ రావణాసురుడు తన ఐశ్వర్యాన్నంతా కూడా నాకు చూపించి ఎరబెడుతున్నాడు. రావణాసురుడి యొక్క ఐశ్వర్యం అంటే సామాన్యమైన ఐశ్వర్యం కాదు. నిజానికి దశరథ మహారాజు యొక్క ఐశ్వర్యం కంటే ఐశ్వర్యం చాలా పెద్దది, చాలా గొప్పది. ఆ ఐశ్వర్యం చూపించి నన్ను ప్రలోభ పెడుతున్నాడు. అయినా నేను దానికి ఆకర్షింపబడడం లేదు. దాని ఎందు నాకు వ్యామోహం లేదు. నాకున్న వ్యామోహం అంతా నీ యందు మాత్రమే ఉన్నది అని చెప్పడం కోసమని శిరస్సు మీద పెట్టుకునేటువంటి ఆ వెంట్రుకల మీద పెట్టుకునేటువంటి ఆభరణం ఉండే చూడమని అంటామే. దాన్ని ఆనవాలుగా ఇచ్చి పంపించింది సీతాదేవి హనుమంతుడికి. సరే అమ్మ వెళ్ళొస్తాను అని బయలుదేరాడు. బయలుదేరి ఇంకా ఇప్పుడు అనుకున్నాడు, ఏంటి ఇంకా ఇప్పుడు నేను వెళ్ళిపోవడమేనా అని. వెళ్ళిపోతే సామాన్యమైనటువంటి దూతను అవుతారు. ఎవడైనా ఒక దూతగా ఒక పని అప్పగించారనుకోండి, చెప్పిన పని కంటే అదనపు పని చేయాలి. అసలు కార్యం పాడవకుండా, అసలు చెప్పిన పని పాడవకుండా అదనపు పని కూడా చేస్తే వాడు తెలివైన దూతే కాదు ఎవడైనా సరే. ఇప్పుడు ఓ రాజుగారి దగ్గర మంత్రి పదవి ఉంది, ఎవరికి వారి. ఆ రాజుగారికి బాగా ఇద్దరు అనుయాయులు లేనటువంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు. మరి ఇద్దరికి ఒకరికే మంత్రి పదవి ఇవ్వగాడు. సహజంగా కొంచెం నాకు వస్తుంది రాసిపడిన వాడు ఒకడున్నాడు. అతను కాకుండా రెండో వాడికి ఇచ్చాడు మంత్రి పదవి. కానీ ఇద్దరు బాధపడ్డారు. ఆ బాధను వ్యక్తం చేశాడు, నాకు ఇస్తారని చాలా ఆశపడ్డారని మంత్రి పదవి. అతని కంటే నేను ఎందులోనూ తక్కువ కాదు. అలాంటప్పుడు నేను మిమ్మల్ని నమ్ముకున్నంత కాలంగా ఉన్నాను, నన్ను కాదని అతనికి ఎందుకు ఇచ్చారండి అని అడిగే చరం ఉంది. సరే ఎందుకు ఇచ్చారంటే తర్వాత చెప్తాను. ఆ విషయం తర్వాత ముందు నాకు ఇప్పుడే తెలిసింది, ఏదో మా తోటలో కుక్క ఈనిందిట, మన పెంపుడు కుక్క ఎన్ని పిల్లలు పెట్టింది ఒకసారి చూసి రావయ్యా. సరే వెళ్ళాడు, చూశాడు. చూసేస్తే నువ్వే చూసి వచ్చేసి 4 పిల్లలు పెట్టిందండి అని. సరే ఏ రంగులో ఉన్నాయి అన్నాడు. మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసి మళ్ళీ వచ్చి 2 తెల్లగా ఉన్నాయి, 2 నల్లగా ఉన్నాయి. ఎన్నేసి గోడు ఉన్నాయి అన్నాడు. మళ్ళీ వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి కొన్నింటికి 6 గోడు ఉన్నాయండి, కొన్నింటికి 5 గోడున్న కారుకు వచ్చి అలా ఉన్నాయండి అన్నాడు. సరే ఈ తర్వాత ఎవరికైతే మంత్రి పదవి ఇవ్వడానికి సిద్ధం అయ్యాడో రాజుగారు అతన్ని పిలిచాడు. పిలిచి నువ్వు అలా ఉండు అని, మన తోటలో మా కుక్క ఈనిందట, ఒకసారి చూసిరా ఎన్ని పిల్లలు పెట్టింది ఏంటో. వెళ్ళాడు, వచ్చి అయ్యా ఆ కుక్క ఏనిందండి, 4 పిల్లలు పెట్టింది. అందులో 2 మగవి, 2 ఆడవి, 2 తెల్లగా ఉన్నాయి, 2 నల్లగా ఉన్నాయి, 2 5 గోళ్ళు ఉన్నాయి, 2 6 గోళ్ళు ఉన్నాయి, మొత్తం చెప్పేసి. ఇప్పుడు అర్థమైనా మంత్రి గారు అతనికి ఎందుకు ఇచ్చాను.
ఒక పని మీద ఒక చోటికి వెళ్ళామంటే మొత్తం దానికి సంబంధించిన పరిశీలన అనేది ఒకటి ఉంటుంది. అర్థం చేయాలి కానీ ఏ పని చెప్తే ఆ పని చేస్తురాకూడదు, మళ్ళీ మళ్ళీ తిరగకూడదు. నీకు ఆ పరిశీలనా శక్తి లేదు, అతనికి ఆ పరిశీలనా శక్తి ఉంది, అందుకే ఇచ్చాను తప్ప నేనేదో అగౌరవపరచాలని కాదు. మంత్రి పదవి ఇచ్చాను మీకోసం కాదు, ప్రజా సంరక్షణ కోసం కదా. తెలివైన వాడికి ఇస్తే ప్రజా సంరక్షణ జరుగుతుంది, సంక్షేమం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. సరే, ఇక్కడ కూడా హనుమంతుడు అనుకుంటున్నాడు, దూతగా నన్ను రాముడు పంపాడు, ఎందుకు సీతను చూడమని. చూసేశా, వెళ్ళిపోవడం కదా, అయ్యా సీతను చూసి వచ్చేసాడు అని చెప్తే ఏముంది. అదనపు కార్యం ఏదైనా చేయాలి. అదనపు పని అంటే ఏం చేద్దాం, రావణాసుడి బలాబలాలు ఏంటో తెలుసుకోవాలి. ప్రజలు వాడి మాటలు విన్నా కనుక యుద్ధం జరిగితేనే కానీ సీతను కూడా రథమైపోయింది. అలా యుద్ధం జరిగితే కానీ సీతను కూడా అంటే ఒకసారి మాట చెప్పాలిగా అతనికి. సీతను ఇచ్చేవయ్యా, బతికిపోతావు లేదా చచ్చిపోతావు అని ముందు రాయబారం అనేది ఒకటి ఉండాలి కదా, ఆ మాట చెప్పాలిగా. ఆ మాట చెప్పాలంటే అతని దగ్గరికి వెళ్ళాలిగా. ఒక వానరుణ్ణి అపరిచితుణ్ణి నాకు రావణాసుడి దర్శనం లభిస్తుందా? రావణాసుడి దర్శనం అంటే వెళ్ళకూడదా? ముఖ్యమంత్రులకే ప్రధానమంత్రుల దర్శనం అంటే ఢిల్లీ వెళ్ళి కూడా వెనక్కి వచ్చేసిన సందర్భాలు మనకు తెలుసు. ముఖ్యమంత్రి అంత వారికి ప్రధానమంత్రికి దర్శనం అవుతుంది ఒకసారి, ఇంక సామాన్యుడికి దర్శనం అవుతుందా? అందుకని రావణాసుడి దర్శనం కాదు. దర్శనం అవ్వాలి అంటే ఏదైనా అపరాధం చేయాలి. అదే చిన్న చితగా అపరాధం అయితే ఎవరో మిగతా వాడు శిక్ష వేసేస్తారు. కానీ రావణాసుడికి చాలా బాధ కలిగేంత అపరాధం చేస్తే వారెవడో ముందు తీసుకురాలని కళతో చూడాలని చూపించుని అప్పుడు సైన్గా వాడే శిక్షను అమలు చేయాలనుకుంటాడు. అందుకని ఏదైనా పెద్ద అపరాధం చేయాలి. ఈ అపరాధం చేస్తున్నప్పుడు వాళ్ళందరూ ఏదైనా ఎదురుకొచ్చిన వారంతనా ప్రయత్నిస్తే అతని బలం ఏంటో నాకు అర్థమైపోతుంది. బలము అబలము రెండూ కూడా నాకు తెలియాలి. బలాబలాలు తెలుసుకోకుండా రాముడు ఎలా తీసుకొస్తాను ఇక్కడికి అని అనుకుని ఏం చేద్దాం, రాముడికి ఆడవాళ్ళంటే పిచ్చి. అందుకని ఆడవాళ్ళకి సంబంధించి ఒక వనాలు కూడా ఏర్పరిచాడు. ఇప్పుడు రాముడికి సంబంధించి రావణాసురునికి ఆడవాళ్ళంటే పిచ్చి, అందుకని ఆడవాళ్ళ కోసమే ఒక ప్రమద వనాన్ని కూడా తయారు చేశాడు. ఇప్పుడు రావణాసుడికి సంబంధించినటువంటి ఏ ఆడదానైనా చేయబట్టుకున్నా కోపం వస్తుంది రావణాసుడికి. కానీ అలాంటి తప్పుడు మరి హనుమంతుడు ఎలా చేస్తాడు? చెయ్యడు. అందుకని వారి కోసం ఏర్పరిచిన వనాలు పాడు చేస్తే రావణాసుడు కోపం వస్తుంది. ఎంత జాగ్రత్తగా ఆలోచించి అశోక వనాన్ని పాడు చేయడం మొదలుపెట్టాడు. ఎంతలా పాడు చేయంటే మొత్తం చెట్టు ఎక్కడం, దాన్ని పళ్ళుకుని రాల్చేయడం, తర్వాత మొత్తం చెట్టే కూర్చేయడం, మళ్ళీ ఇంకో చెట్టు ఎక్కడం, ఇలాగ మొత్తం అశోక వనం అంతా కూడా పాడు చేసేస్తే అక్కడ సీతాదేవి కూర్చున్నటువంటి ఆ ఒక్క సుంచుపా వృక్షము తప్ప మీద అన్ని చెట్లు పూర్చేశారు. గబగబా ఈ ఆడవాళ్ళందరూ రావణాసుడి దగ్గర వెళ్ళారు. వెళ్ళి అయ్యా ఎవరో తెలియదు, ముందు సీత దగ్గరికి వచ్చారు. సీత దగ్గరికి వచ్చి ఎవరో కోతి నీతో మాట్లాడడం విషయం. ఇప్పుడు చెట్లన్నీ అదే కోతి పాడు చేస్తారు. ఎవరా కోతి నేను చెప్పు అని అడిగితే నాకేం తెలుసు, నా దగ్గర మాట్లాడినప్పుడు కూడా మీలో ఎవరో మీలాగే మాయతోటి ఆ రూపంతో నా దగ్గర వచ్చారు నేను అనుకున్నాను. అహిరేవ విజానాది అహిర్పాదాన్ న సంశయ. పాము జాడ పాముకే తెలుస్తుంది, రాక్షసుల జాడ రాక్షసులకే తెలుస్తుంది, అతను ఎవరో మీకే తెలియదు మమ్మల్ని అంటే మరి ఇక్కడ అసత్యం ఆడినట్లు కాదా? ఇంతకుముందు రావణ విషయం కూడా అలాగే చెప్పుకున్నాను. అంటే హనుమంతుడు ప్రాణములకు తెగించి వచ్చాడు తన కోసం. ఇప్పుడు అతను ఎవరో బయటపడితే అతని ప్రాణాలకు ప్రమాదం వస్తుంది. ఉపకారం చేసిన వాడికి అపకారం చేయకూడదు. అసత్య దోషం నాకు వచ్చినా పర్వాలేదు, కానీ అతని ప్రాణాలు మొత్తం రక్షింపబడాలి అనే త్యాగ బుద్ధితో చెప్పినటువంటి మాట కనుక ఇలాంటి దానికి అసత్య దోషం రాదు. అందుకే సత్యవ్రతం అనేది కత్తి మీద సమలాంటిది. నేను ఎప్పుడు నిజమే చెప్పదనంటే కొంపలు మురిగిపోతాయి. అందుకే సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అని చెప్పారు. సత్యమే చెప్పాలి, ప్రియం చెప్పాలి. నా అదే సత్యం సత్యం అప్పి అప్రియం సత్యం, అప్రియమైనటువంటి సత్యం కూడా చెప్పరాదు. మళ్ళీ సత్యమే అయినను నబ్రూయా సత్యం అప్రియం. సత్యమే అయినా అది అవతల వారికి దుఃఖాన్ని కలిగిస్తుందా? అయితే ఆ మాట చెప్పడం. నా బ్రూయాత్ సత్యం అప్రియం, అవతల వారి మనస్సుకి బాధ కలిగించే సత్యాన్ని చెప్పొద్దు అన్నారు. అలా చెప్పకపోవడం కూడా సత్యవ్రతంలోకే వస్తుంది. అలాగే అవతల వారికి ఆనందం కలుగుతుందని ప్రియంచనామృతం బ్రూయాత్, అవతల వారికి ఆనందం కలుగుతుందని అబద్ధం మాత్రం చెప్పదు. ఆనందం కలగడం కోసం అబద్ధమో చెప్పద్దు, ఆనందం కలగకపోతే సత్యమో చెప్పద్దు. ఇప్పుడు సత్యం ఎలా చెప్పాలి మనం అంటే ఎంత కష్టమో చూడండి. కత్తి మీద సాము సత్యవ్రతం అంటే
అదే వేళాపురం కాదు కదా. అందుకని ఇలా చెప్పింది ఇవాళ మాకు తెలియదు బొమ్మను అంటే సరే అప్పుడు రావణాసుడి దగ్గర విడిపోయారు అని. సీతాదేవి కూర్చున్నటువంటి వృక్షము తప్ప మిగిలిన వాటిలో ఒక్క వృక్షం మిగలలేదండి. ఆ చైత్య ప్రసాదం అది కూడా పారైపోయిందండి. 100 స్తంభాలు గల చైత్య ప్రసాదం అది కూడా పారైపోయింది. ఏదే మిగులుతున్నానండి. ఆ ఒక్క చెట్టులో ఆపాడు. అక్కడ వచ్చేసరికి అతనికి ఆయాసం వచ్చిందేమో, శ్రమ కలిగిందేమో, ఇవి ఓపీలకు మానేసాడేమో. అథవా కశ్రమస్తస్య అయినా అతనికి శ్రమ ఏంటి? వాళ్ళ చెట్టు కూర్చుని వాడికి 101 చెట్టు ఆగుతుందా? శ్రమ కాదు, ఏదో ఉద్దేశం ఉంది. చేత కూర్చున్న చెట్టు మాత్రం కూర్చోకూడదు అనుకున్నాడు ఏంటో. ఇలా చెప్పేటప్పటికీ అతను చాలా కోపం వచ్చేస్తుంది. వెంటనే బయలుదేరండిరా అని రాక్షసుని పంపించాడు. ఇందులో అయితే నియుత సంఖ్యను పంపాడన్నారు. అయుతం అంటే 10,000, నియుతం అంటే 1,00,000 అర్థం. 1,00,000 మందిని పంపించాడు. అందులో అయితే 80,000 మందిని చెప్పారు. 80,000 దాన్ని రౌండ్గా చెప్తే 1,00,000 అవుతుంది కదా. అందుకని నియుత సంఖ్యలో అందరూ పంపడన్నారు, వెళ్ళిపోడన్నారు. అందరూ వచ్చేసారు. అసలు చూడండి, పంపితే ఒక వాహనం మీదకి 10 మందిని పంపారు. ఒక్కటే పంపాలి, కాదంటే 10 మందిని పంపాలి. 80,000 మందా, 1,00,000 మందా ఏంటి అంటే అక్కడికి సందేహం వచ్చేస్తుంది అనమాట. ఈ వానరుడు సామాన్యుడు కాడు. అంటే నాకు ప్రియమైనటువంటి వనమును తెలిసినప్పుడు ఆ వనంలోకి రావడమే చాలా సాహసం. సీతాదేవితో మాట్లాడడం చాలా సాహసం. ఇప్పుడు ఏకంగా అశోకవనాన్ని కోల్చడం చాలా సాహసం. వాడు సామాన్యుడు అయితే ఇట్లా చేసి ఉంటాడు, వీడెవడు అసామాన్యుడు. అందుకని బయలుదేరి వెళ్ళండి రాను. 80,000 మంది పెడితే ఇతని దగ్గర ఆయుధం లేదు. ఏదో సినిమాలో చూపిస్తున్నారు, అది గర్పించుకొచ్చినట్టుగా. అదే విచిత్రం, అలా ప్రయాణం చేస్తుంటే ఇలా 2 చేతుల్లో పట్టుకుని పెడుతుంటాడు కొన్ని సినిమాలో. మళ్ళీ దగ్గరలోకి వెళ్ళడానికి గద కనిపిస్తుంది. హనుమంతుని చేతిలో ఏ గద లేదు, ఖాళీ చేతితో వెళ్ళిపోయాడంతే. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ యుద్ధానికి వస్తుంటే ఓ చెట్టు లాగేయడం, దాంతో యుద్ధం చేయడం, ఓ పెద్ద బండ లాగేయడం, దాని మీద విసిరేయడం, ఓ స్తంభం లాగేయడం, దాన్ని విసిరేయడం, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద దూలాలు తీసేయడం, వాటిని విసిరేయడం. ఇవే అతను ఆయుధాలంతే. వాళ్ళందరూ మీరు యుద్ధానికి వస్తుంటే 2 మంది వస్తారు, రండి, ఒక్కొక్కడు కాదురా, అందరూ ఒకేసారి రండి. జయచ్చటిబలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కౌసలేంద్రస్య రామస్యాకృష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యానా నిహంత మారుతాత్మజ న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహత పాలపైశ్చ సహస్రత. రాముడు జయిస్తున్నాడు. రాముడికి తిరుగులేదు రథం అన్నమాట. జయచ్చటిబలో రాము, రాముడికి ఎదురులేదు. లక్ష్మణస్య మహాబల, అలాగే లక్ష్మణుడు, అతనికి కూడా ఎదురులేదు. సుగ్రీవుడు రాజా జయించి సుగ్రీవ, సుగ్రీవుడు కూడా ఎదురులేదు. జయించుతున్నాడు అంటే ఎదురులేదని చెప్పడం తెలుగులేదు సరే అనమాట. ఎదురు లేదు, విశ్వనాథ పట్టుకున్నారు దాన్ని. రామాయణ కల్పవృక్షంలో ఎదురు లేదు రాఘవులకు అన్నాడే. జయతి అన్నవారికి సరైనటువంటి తెలుగుడికి కనిపెట్టాడు అనమాట. కనుక వీరెవరికి తిరుగులేదు. ఇంకా నేనున్నానే, నేను దాసోహం కౌసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణ. అక్లిష్టకర్ముడు అంటే ఎలాంటి పన్నైనా సునాయాసంగా శ్రమ లేకుండా చేసేవాడు. చేయడానికి ముందు కానీ చేసిన తర్వాత కానీ ఆయాసము, శ్రమ, నీరసము ఇట్లాంటివి లేనివాడు అక్లిష్టకర్ముడు. అలాంటి రాముడికి నేను దాసుని. దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణ న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవే. రావణుడా, ఒక్క రావణుడు కాదు, 1000 మంది రావణులు వచ్చినా రావణాసురుడికి అనుచరులుగా మీరు వచ్చారా? అసలు రావణుడే వచ్చినా, ఒక్కడు కాదు 1000 మంది రావణులు వచ్చినా నా ముందు సరిపోరు. ఏ అంత భయంకరమైన ఆయుధాలు నా దగ్గర ఏమైనా ఉన్నాయి, అస్త్రాలు శస్త్రాలు అనుకుంటారేమో, నా దగ్గరే మీలో శిలాభిస్తు ప్రహరత పాలపైశ్చ సహస్రత. రాళ్లతో ఒకటి చంపేస్తా. చెట్లు 1, 2 కాదు, 1000 కొద్ది చెట్ల మీదకి చేస్తాను. మీరు 1000 మంది వస్తే 1000 చెట్లు విసిరేస్తాను ఒకేసారి అంతే. ఇలా యుద్ధం చేసే నాతోటి మీరు ఎవరు చూడలేరు. మీరందరూ చూస్తూ ఉండగానే పశ్యతాం, అందరూ కూడా చూస్తూ ఉండి మిషతాం సర్వరక్షతాం, రాక్షసులందరూ కూడా చూస్తూ ఉండగానే నేను సీతాదేవిని తీసుకువెళ్ళిపోతాను అని అందరూ పెద్ద సవాలు సిద్ధాడు. వాళ్ళతో 80,000 మంది మీదకి వచ్చేస్తుంది. రండి రా అలా వాళ్ళందరినీ చెప్పారు. వెళ్ళి చెప్పారు, అయ్యా మీరు పంపిన వాళ్ళలో ఒక్కడు కూడా మిగిలింది. అరే వినడానికి నమ్మశక్యంగా ఉందా?
ఒకరా ఇద్దరా నేను పంపింది 80,000 మంది పంపిస్తే ఒక్కడిని కూడా మిగలకుండా ఆయుధం లేని వాడు చెప్పాడా? ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన విషయం అని. వీళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, బాణాలు ఉన్నాయి, శూలాలు ఉన్నాయి, ముద్గరాలు ఉన్నాయి, గదలు ఉన్నాయి, కత్తులు ఉన్నాయి, కటారులు ఉన్నాయి, ఈటలు ఉన్నాయి, శూలాలు ఉన్నాయి. హనుమంతుడి దగ్గర ఏమీ లేవు. ఏమీ లేని వాళ్ళు ఇంతమందిని సంహరించాడు, చాలా ఆశ్చర్యంగా ఉంది అనుకుంటాడు. అనుకుని ఒక 5 మంది మంత్రి కుమారులు ఉంటే వాళ్ళు పంపారు. వాళ్ళంటే 5 వచ్చినర్థం కాదు, ఒక్కొక్కడికి బోర్డు పరివారం వాళ్ళతో కలిసి వచ్చారు. అందరినీ చెప్పేశారు. 7 సేనాధిపతులు పంపాడు. ఒక్కొక్కడికి చతురంగ బలం ఉంది. అలా 7 చతురంగ బలాలు ఒకేసారి వచ్చాయి. అందరినీ చెప్పారు. తర్వాత అక్షకుమారుడు ఇంద్రజిత్తే కాకుండా అక్షుడు అని పేరు కలిగినటువంటి ఒక కొడుకున్నాడు రావణాసుడు. అతడు తిరుగులేని వీరుడు. ఇంక లాభం లేదయ్యా, నువ్వు పెడితే కానీ వాడి సంగతి నువ్వు చూసి అని అతను పంపాడు. అతన్ని కూడా చంపేశాడు. జంబుమారి అనేవాడు చంపేశాడు. ఇలాగే మొత్తం మహామహా యోధులందరూ తీపారు, అందరూ చంపారు. అందుకే అక్షహంతారం అంటారు చూడండి హనుమంతుని. అక్షహంతారం అంటే చాలా మంది తెలియదు. అక్షహంతారం అంటే అక్షుడు అనేటువంటి రాక్షస కుమారుణ్ణి అంటే రావణ కుమారుని చంపినవాడు అని అర్థం. ఆ అక్షుడు అనేవాడు మహావీరుడు, ఎంతో మందిని చెప్పాడు. అక్షుడిని ఎందుకు పనిగట్టు చెప్పడం అంటే అక్షుడు చాలా చాలా శక్తివంతుడు కనుక, అంతటి శక్తివంతుడిని కూడా చంపినవాడు కనుక రావణాసుడు కొడుకంటే దరిదాపు అలా ఉంటాడు కదా మరి. అందుకని అక్షహంతారం అన్నమాట హనుమంతుడు ఉపయోగిస్తారు. అప్పుడు ఇంకా ఏం చేయాలో తెలియక ఇంద్రజిత్తుని పిలిచి, సరే అబ్బాయి అదేదో మామూలు వారంలా లేదు, చాలా భయంకరంగా ఉంది. సరే ఇంకా నేను రంగంలో ప్రవేశించకపోతే కుదిరేలా లేదు కనుక ఇప్పుడు నేను బయలుదేరి పెడుతున్నాను రా అని అంటే, నాన్నగారు మీరు వెళ్ళడం ఏమిటి, నేనున్నాను కదా, ఇంద్రజిత్తుని వెళ్ళని చెప్పలా, తానే పెడతానన్నాడు. ఎందుకు అక్కడ మొహమాట పడ్డాడు. లేదు నేనే పెడతాను, వాడు నాకు లెక్క కాదు, మీరు ఉండండి అన్నాడు. సరే అయితే అదేదో మామూలు వారనం అనుకుని చిన్న చూపు మాత్రం చూడకు, చాలా జాగ్రత్తగా ఉండి సరిగ్గా వాడి సంగతి చూసిరా. బయలుదేరి వెళ్ళాడు. ఇంద్రజిత్తు వస్తూ ఉంటే ఇంకా యుద్ధం మొదలుపెట్టాడు. ఆ యుద్ధానికి చాలా ఆనందపడ్డాడు హనుమంతుడు. అరే నిజంగా వీరుడు రాదు, బెరే కొడుతున్నావే, వీరుడైన వారు యుద్ధాల్లో గట్టి దెబ్బ కొడితే ఆనందపడతారా? ఇదిరా దెబ్బట్ట నువ్వు వీరుడు అని ఆనందపడతారు గట్టి దెబ్బ తిన్నప్పుడు. అప్పుడు అంతగానే గట్టి దెబ్బ కొట్టడం వీళ్ళు ప్రయత్నిస్తారు. యుద్ధాల్లో ఎప్పుడు ఇలా ఉంటాయి వేసి, సరే ఎన్నో రకాల ఆయుధాలు వేస్తున్నాడు, ఇంకే ఎలా చూసినా ఆలోచించేస్తున్నాడు. అంతే, నేను ఆగలేదు, ఇంక ఇవేమీ లాభం లేదని అన్నీ చూసాక దేనికి లొంగడం అనుకున్నప్పుడు బ్రహ్మాస్త్రంతో పడతారు. ఎవరైనా సరే బ్రహ్మాస్త్రం ముందే వేసేయచ్చు కదా అంటే ముందు వేయరండి. ఎందుకు వేయరంటే, ఇప్పుడు ఒక్కడిని చంపడం కోసం బాంబు వేశారనుకోండి, వాడితో పాటు ఆ వాడికి ఉన్న శక్తి కంటే బాంబు యొక్క శక్తి బాగా ఎక్కువ. అందుకని ఏమవుతుంది, వాడితో కూడా వాడు చుట్టుపక్కల ఉన్న వాడికి 100 మంది చంపేస్తున్నా బాంబు. అందుకని తొందరపడే బాంబు వేసారు, నువ్వు చంపడం వాడు ఒక్కడే అయితే వాడు ఒక్కడే చంపే ఆయుధాన్ని ప్రయోగించాలి కానీ బాంబులన్నీ వేయకూడదు. ఆ నియమాలు పాటించే వాడిని అయితే మిగతా అంతమాట తెస్తే నాకెందుకు, వాడు తెచ్చాడే లేదు అందరికీ నాకు కావాలి. వాడు వీరులు కాదు, పనికి మాలిన వాడంతే. వాళ్ళు ఫ్యాక్షనిస్టులు తప్ప ఇంకేం కాదు వాడు కదా. సరే ఇక్కడ బ్రహ్మాస్త్రం ముందు ప్రయోగించకూడదు. అందుకని బ్రహ్మాస్త్రానికి తట్టుకునే శక్తి అవతల శత్రువుకు ఉందో లేదో ముందు తెలియాలి. తట్టుకునే శక్తి అతను ఉంటే అతను ఒక్కడే చంపుకుంటుంది. శక్తి లేదనుకోండి, వాడితో కూడా 100 మందిని చంపుతుందో లేదు, 1000 మందిని చంపేస్తుందో లేదు. లోకాన్ని వాడు అయిపోయి ఇంకెదరికైపోతున్నాడు. అక్కడ ఆగదు. 100 గులాబీ రేకులు ఒకదాని ఒకటి పెట్టి ఓ సూది కూర్చోమనుకోండి, మొదటి రేకు దగ్గర ఆగదు, కింద దిగిపోతుంది. అందులో 15 రేకులు పోవచ్చు, లేదా 50-60 రేకులు పోవచ్చు. ఎందుకని ఆ రేకుకున్న శక్తి కింద సూదికున్న శక్తి ఎక్కువ కనుక, లేదా గుచ్చే బలశక్తి ఎక్కువ కాబట్టి. అందుకని బ్రహ్మాస్త్రం తొందరపడి కూడా ముందు ప్రయోగించారు. చాలా అస్త్రాలు తట్టుకున్నాక అబ్బో వీడు బ్రహ్మాస్త్రానికి తప్ప ఇంక దేనికి లొంగడు అన్న నమ్మకం కలిగినప్పుడు మాత్రమే వీరుడనేవాడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాలి. రాముడు కూడా యుద్ధకాండలో రావణాసురుడి మీద బ్రహ్మాస్త్రాలు చెట్ట చెవులు ప్రయోగించాలి. అంతవరకు ఆగడానికి కారణం అది. అలాగంటే ముందే బ్రహ్మాస్త్రం ప్రయోగించేస్తే ఇంకా కథ లేదు కనుక అప్పుడు ఆయన ఈ ఇంద్రజిత్తు కూడా ఏం చేశాడు, లాభం లేదని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఇంకా ఏ అస్త్రంతోనూ అసలు కొట్టలేకపోతున్నారు అన్నమాట. ప్రయోగిస్తే అరుచి కట్టి ముందే ఆ చంటి పిల్లాడిగా ఉన్నప్పుడు, ఆ వాయువు స్తంభించినప్పుడు, అందరూ వరాలు ఇచ్చినప్పుడు బ్రహ్మదేవుడు కూడా వరం ఇచ్చాడు.
నా అస్త్రం కూడా ఇతన్ని బాధించదు. ఇంద్రుడు ఐంద్రాస్త్రం ఇతను బాధించదు, వరుణుడు వారుణాస్త్రం ఇతను బాధించదు, ఆగ్నేయాస్త్రం ఇతను ఇలా దేవతలందరూ వరాలు ఇచ్చేసారు. అలా ఇచ్చిన వాడిలో బ్రహ్మ కూడా ఉన్నాడు. బ్రహ్మాస్త్రం ఇతను బాధించదు. వీరికే ప్రయోగించారు కాబట్టి చుడుతుందంటే ఒక్కసారి ఎలా అనుకుంటే వదిలేస్తుంది. కానీ ఆలోచించాడు హనుమంతుడు, ఇది ఎక్కడ దాకా పెడుతోంది, అసలు నేను ఎందుకు మొదలెట్టాను, ఏం జరుగుతుంది? రావణాసురుడు చూడాలి, అతని 4 మంచి మాటలు చెప్పాలి, సామధాన భేద దండోపాయాల్లో సామం ద్వారా అతన్ని ఒప్పించి సీతను తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశం ఉంది కదా. ఇప్పుడు నేను యుద్ధం చేసేస్తున్నాను, చాలా మంది ఇప్పటికే చచ్చిపోయారు, ఇలా చంపుకుంటూ పెడితే దీనికి అంతే ఉంది. కాబట్టి ఎక్కడో ఒకటి ఆపాలి. నాకు కావలసింది రావణాసురుడితో మాట్లాడంటే వీళ్ళు ఎవరో ఒకటి తీసుకెళ్ళాలి. వచ్చిన వాళ్ళందరూ చంపేస్తుంటే ఎవరు తీసుకెళ్తారు? ఆ పెద్ద యుద్ధం అనుకున్నాడు. ఏమి అడిగినట్టు బ్రహ్మాస్త్రాన్ని కట్టుబడినట్లుగా అలా నటించాడు. అమ్మయ్య, బ్రహ్మాస్త్రం కట్టేసింది అని ఆనందపడ్డాడు ఇంద్రజిత్. అక్కడలో ఆగేరా, మిగిలిన వాళ్ళు ఉంటారు కదా పరివారం, అబ్బా ఎప్పటికి ఆగేరా బాబు, వీడు ఎంతవరకు విజృంభిస్తుడు, తట్టుకోలేకపోయావు అని, ఎందుకేలా వచ్చిందని ఇంకా ఏవో అక్కడ తడపులు తాళ్ళు తీగలు ఉంటే అవన్నీ పడుకుని కట్టడం మొదలెట్టారు. ఏమో భయం ఎందుకైనా వచ్చింది. బ్రహ్మాస్త్రం యొక్క లక్షణం ఏమిటంటే అది కట్టినప్పుడు మరొక కట్టును సహించదు. వేరే దేంతో కడితే అది వదిలేస్తుంది. ఒక్కసారి బ్రహ్మాస్త్రం కనుక వదిలేస్తే వాళ్ళ మీద 2వ మారు బ్రహ్మాస్త్రం పనిచేయదు. బ్రహ్మాస్త్రమే పనిచేయని వ్యక్తి మీద ఏ అస్త్రము పనిచేయదు. ఇప్పుడు ఏమైంది? హనుమంతుడు అజేయుడు అయిపోయాడు. చూసారు ఎంత పని జరిగిందో. ఒకసారి బ్రహ్మాస్త్రం కట్టిన తర్వాత అది మరొక కట్టును సహించదు. ఇప్పుడు కట్టు వదిలేసింది. బ్రహ్మాస్త్రం ఒకసారి వదిలేసిన తర్వాత మళ్ళీ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం పనిచేయదు. బ్రహ్మాస్త్రమే పనిచేయని వ్యక్తి మీద ఏ అస్త్రము పనిచేయదు. ఇప్పుడు హనుమంతుడి పరిస్థితి ఏంటి? హనుమంతుని ఎవడేం చేయగలడు? ఒరే అమాయకులారా, పిచ్చివాళ్ళారా, చేతులారా, వానరుణ్ణి అజేయుడు చేసి పడేశారు బాబు మీరు. ఇప్పుడు అతను ఏం చేశారు, మరి ఏం చేయం, అయిపోయింది, నాశనం చేసేయడం లెక్కని ఆయన బాధపడుతున్నాడు ఇంద్రజిత్. కానీ ఏమీ తెలియని వాళ్ళగా అతను అలాగే ఉండిపోయాడు. హనుమంతుడు, ఒరే మన అదృష్టం బాగుంది, బ్రహ్మాస్త్రం వదిలేసిన సంగతి వారికి తెలియట్లేదు, ఇలా ఒకగానే తీసుకొచ్చాడు బాబు. సరే తీసుకుని వచ్చేసాడు. రావణాసుడి దగ్గర ప్రవేశపెడితే అప్పుడు రావణాసుడితో రావణాసుడు అంటాడు, పక్కన మంత్రి ఉన్నాడు, సరాసరిగా మాట్లాడరు ఏమని వీడు. ఆ మంత్రితోటి అడగబోయే అడుగు, అసలు ఇతనెవడు, ఎక్కడి నుంచి వచ్చాడు, వచ్చినవాడు వచ్చినట్లు ఉండకుండా నా అనుమతి లేకుండా ఎక్కడికి వెళ్ళకూడదు, అటువంటి ప్రమదావనానికి అశోకవనానికి ఎందుకు వెళ్ళినవాడు నాకు సంబంధించిన స్త్రీ అయినటువంటి సీతాదేవితో ఎందుకు మాట్లాడినవాడు మాట్లాడినట్టు ఉండకుండా నాకు చాలా ఇష్టమైన అశోకవనాన్ని ఎందుకు పాడు చేశారు, వనాన్ని పాడు చేయడంతో ఆగకుండా మన వాళ్ళందరినీ ఎందుకు చంపేశారు, ఇవన్నీ కారణాలు కనుక్కో అన్నాడు. ఇందాక అనుకున్నాం కదా, వాళ్ళు అక్కడ ఈ మాటలోనే హనుమంతుడు వినపడతాయి, అయినా సాక్షాత్తుగా అడగరు. మళ్ళీ అక్కడ ఆ రాజ మర్యాద అనమాట. అప్పుడు ప్రహస్తుడు అంటాడు, ఇదిగో నువ్వు నిజాలు చెప్పేసావు అనుకో, నీకే శిక్ష పడకుండా నేను చూసుకుంటాను, నాది పూచి. రావణుడు చాలా మంచివాడు, నువ్వు నిజాలు చెప్తే నీకే శిక్ష వేయడు, చెప్పు నువ్వెవరో చెప్పు, ఎందుకు వచ్చావు చెప్పు, వీళ్ళందరూ ఎందుకు చంపామో చెప్పు, అసలు నీ కథాక్రమం గురించి మొత్తం చెప్పాయి అంటే మొత్తం చెప్పాడు. నేను సుగ్రీవుని యొక్క మంత్రిని, రామునికి దూతను, ఈ సీతాదేవిని అపహరించుకుని వచ్చాడు రావణాసుడు, పైగా వీడితో ఈ వానరులతో నేను మాట్లాడటమా అని రావణాసుడు మంత్రికి చెప్పి అడగమన్నాడు. మంత్రికి నేను చెప్పేది సమాధానం అని సాక్షాత్తుగా రావణుడికి చెప్పాడు సమాధానం హనుమంతుడు. ఇక్కడిది, ఓ రావణ, నువ్వు రాముని భార్యను అపహరించుకుని తీసుకొచ్చావు, తప్పు చేశావు. ఈ తప్పు ఎలా అడుగుతో తెలుసా? ప్రాణాంతకమైంది. అంటే ఇప్పుడు నువ్వు జీవితంలో చాలా గొప్ప పుణ్యం చేశావు, 1, 2 కాదు, 10,000 సంవత్సరాల తపస్సు చేశావు. ఆ పుణ్యం యొక్క ప్రయోజనం ఏమిటో తెలుసా? ఇదిగో అఖండ లంకా సామ్రాజ్యానికి ఆధిపత్యం వహిస్తున్నావు, ముల్లోకాన్ని కూడా గడగడలాడిస్తున్నావు, తిరుగులేని వీరుడిగా పేరు తెచ్చుకున్నావు, మహా ఐశ్వర్యాన్ని మహాభోగాన్ని అనుభవించేస్తున్నావు. ఇదంతా పుణ్యఫలం. ఇప్పుడు నువ్వు చాలా పాపాలు చేశావు, ఎంతో మంది మునులను పాడు చేసావు, బాధ పెట్టావు, మరి యజ్ఞాలు యాగాలు పాడు చేశావు, అలాగే ఎంతో మంది స్త్రీలను చెరబెట్టావు,
అన్నిటికన్నా తారాస్థాయి పాపం ఏంటో తెలుసా? ఇప్పుడు రాముని భార్య సీతాదేవిని ఎత్తుకురావు. ఈ పాప ఫలం ఇది కూడా అనుభవించాలిగా. ఇప్పుడు పుణ్యఫలము పాప ఫలము, పుణ్యము చేశాం పాపం చేశాం, రెండు అనుభవించాల్సిందే, ఏ ఒక్కటి పోదు. అంటే పుణ్యం వచ్చి పాపాన్ని కొడదు, పాపం వచ్చి పుణ్యాన్ని కొడదు అని. పుణ్యాత్ముడు చాలా పుణ్యం చేశాడు, మంచి ధనవంతులే కొడతాడు. దాంతో కూడా పాపాలు కూడా చేశాడు, ఒంటి నిండా రోగాలు ఉంటాయి. ధనం ఉంటుంది కానీ ఆ ధనాన్ని అనుభవించలేడు. ధనాన్ని అనుభవిద్దామంటే రోగాలు, లేదా తీపి తింటే షుగర్, ఇలా అన్ని ఉంటుంది, అనుభవించలేడు. అంటే ఏమైంది? పుణ్యఫలం పాప ఫలం ఒక్కసారిగా అనుభవిస్తున్నా, నువ్వు అలా అనుభవిస్తున్నావు. కానీ నీ విషయంలో మాత్రం తేడా ఉంది. ఏమిటంటే పుణ్యఫలం పాపఫలం ఏంటో తెలుసా? మరణమే. ఇక మరణం వచ్చేసాక పుణ్యఫలం ఏమైనట్టు? పుణ్యఫలం పాపఫలం ఏకకాలంలో అనుభవించే అవకాశం నీకు లేదు. ఎందుకంటే నువ్వు చేసిన పాపానికి ఫలితము మరణమే, మరణ దండనమే. అందుచేత నువ్వు చేసిన పుణ్యం కాస్త వృధా పోతుంది. కాబట్టి నా మాట విని ప్రదీయతాం. సీతాదేవి రామచంద్రుని మర్యాదగా అప్పగించేయి. అలా అప్పగిస్తే రాముడు దయావంతుడు, నువ్వు కాళ్ళ మీద పడితే నువ్వు చేసిన తప్పును క్షమిస్తాడు. కాబట్టి సీతను రామునికి అప్పగించవయ్యా అంటే అప్పుడు రావడానికి కోపం వచ్చి, నువ్వు నాకు ఒక వానరుడు నాకు నీతులు చెప్పడమా అని కోపం వచ్చి, అప్పుడు సరే ఈ వానరుడిని చెప్పేయండి రా అన్నారు. అప్పుడు తప్పు దూతగా వచ్చినవాడిని భరించకూడదు. ఎందుకంటే మన అభిప్రాయం ఏంటో తన అధిపతికి తాను చెప్పాలిగా. అతనే లేకపోతే ఎలా చెప్తాడు? పైగా మనం భయపడినట్టు ఉంటుంది. కనుక మరీ అపరాధం చేస్తే ఏదైనా ఒక అవయవానికి గాయం చేసి పంపించవచ్చు. దాని మీద మన ప్రతాపం ఎలా చూపించాలి అంటే ఆ విభీషణుని యొక్క మాటను గౌరవించి, అప్పుడు సరే అయితే ఈ వానరులకి చాలా ఇష్టమైనటువంటిది చాలా ఇష్టమైనటువంటిది వానరులకి ఏమిటి? వాలం అంటే తోక. కాబట్టి ఆ తోకని అంటించేయండి అని. సరే కదా, తోకకి నిప్పు పెట్టారు. ఇంకా చూడండి, ఆ తోకకి నిప్పు పెట్టిన తర్వాత మరి ఎలా నడుస్తుందో. వాళ్ళ కొంపలు వాళ్ళే తగలెట్టుకోవడానికి వీలుగా ఈ ఆంజనేయ స్వామి యొక్క తోకకి వాళ్ళు నిప్పు పెట్టేయింది. ఇప్పుడు లంకాదహనం జరగడం ఏమిటో, ఆ తర్వాత లంకాదహనం జరిగినప్పుడు సీతకి ఏమైందో అని చెప్పి కంగారు పడటం, సీత క్షేమంగానే ఉందని వార్త తెలియడం. అప్పుడు మళ్ళీ ఆ సముద్రాన్ని దాటుకుని ఇంకా రావణాసుడికి చెప్పవలసినది కూడా చెప్పి, ఆ తర్వాత ఆ లంకను ఆ సీతను మళ్ళీ ఈ సముద్రాన్ని దాటుకుని యువతలకి రావడం. అక్కడ మళ్ళీ మధువనం అని చెప్పేసి ఉంటుంది. ఆ వనాన్ని వీడు పాడు చేయడం చాలా ధైర్యంతో. అప్పుడు రమణుని కబురు చేయడం, రామచంద్రమూర్తికి 100 కబురు చెప్పడం. ఇదంతా కూడా మనం రేపటి రోజున చెప్పుకున్నాం. సుందరగా రేపటి రోజున గుర్తవుతుంది. ఈ రోజుకి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.